లాంబరధరం దేవి మేడం. మేడం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మేడం ఓకేనండి, వాయిస్ వినపడుతుందా? మేడం చెప్పండి. ఎవరు ఎం స్వర్ణలత గారంట, ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు ఏంటో ఒకసారి అడగండి మేడం. చెప్పండి మేడం. స్వర్ణలత గారు ఎం తల్లి చెప్పండి మేడం. మేడం స్వర్ణలత గారు మాట్లాడండి. మ్యూట్ తీసి మాట్లాడండి. రవి గారిని మ్యూట్ చేయమని. మేడం స్వర్ణలత గారికి ఆడియో కనెక్ట్ అవ్వలేదు మేడం. వాళ్ళ వాయిస్ మనకి వినబడదు, మన వాయిస్ కూడా వాళ్ళకి వినబడదు. ఓకే, అయితే క్యారీ ఆన్, వదిలేద్దాంలేండి. స్వర్ణలత గారు అనుకుంటే అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే సార్. ఓకే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా జగద్గురువులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ క్రియేట్ చేసిన గాంధీ గారికి, రవి గారికి, ఇప్పటి వరకు మనతో అద్భుతమైన ధ్యానం చేయించిన కళా మేడంకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈ జూమ్ సెక్షన్ ఎవరైతే ఓపెన్ చేసుకుని వింటున్నారో వాళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా వినాలి అని, వాళ్ళందరూ కూడా శరీరంలో ఉన్న దివ్యాత్మ స్వరూపులని, లలిత రహస్య సహస్రనామాలు మన చెవిలో పడడం అనేది పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాను నేను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. మనం నిన్నటి వరకు 30 శ్లోకాలకి అర్థాలు, ఆధ్యాత్మిక అంతరార్థాలు చెప్పుకున్నాము. ఈరోజు ఒక్క విషయాన్ని తెలుసుకుని అప్పుడు అంతరార్థాల్లోకి వెళ్దాము. లలిత సహస్రనామాలని వేదవ్యాసుల వారు రాశారు. ఆయన అప్పట్లో సంస్కృతంలో రాశారు, దాన్ని తెలుగులోకి అనువదించారు ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, ఇలా కొంతమంది. కానీ ఇక్కడ కూడా ఆ తెలుగు కూడా గ్రాంధిక భాషలో ఉండి సామాన్య మానవులకు అర్థమయ్యేవి కాదు. కానీ 1690లో భాస్కరాచార్యులు మన తెలుగు బిడ్డ ఆయన, ఆ మహానుభావుడు, ఆ మహోన్నతుడు, ఆయన దక్షిణాది మన భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో హైదరాబాద్ లో జన్మించారు. ఆయన ఈ లలిత రహస్య సహస్రనామాల్ని తెలుగులోకి ఇప్పుడు మనం చదువుకుంటున్న తెలుగు వాక్యాల్లోకి రాసి మనకు అందించారు. అంటే ఎంత కష్టంగా ఉన్న లలిత రహస్య సహస్రనామాల్ని సులువుగా మార్చి మామూలుగా మనం మాట్లాడుకునే మామూలు పదాల్లో మనకి అర్థం చెప్పారు. ఇలా చెప్పడానికి కారణం ఆ భాస్కర రాయలు అనే మహానుభావుడు ఎంత గొప్పవాడో. ఆయన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుని అప్పుడు లలిత రహస్య సహస్రనామాల్లోకి వెళ్దాం. గంభీర రాయుడు, కోనాంబ వినపడుతుందండి మేడం? అందరినీ అన్మ్యూట్ చేసుకోమనండి. కొంచెం వాయిస్ కొంచెము గరగర అంట వస్తుంది మేడం. కొంచెం ఇయర్ ఫోన్స్ తీసేసానండి. ఓకే మేడం. ఓకే మేడం, ఇయర్ ఫోన్స్ తీసేసాను. గంభీర రాయలు, కోనాంబ అనే బ్రాహ్మణ దంపతులకు పిల్లలు లేరు. వాళ్ళు ప్రతినిత్యము కూడా ఆదిపరాశక్తిని అంటే దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ ఆరాధనలకు ఫలితంగా లేక ఒక బిడ్డ జన్మిస్తాడు 1690లో.
ఆయనకి బాల భాస్కరుడు అని పేరు పెట్టుకుంటారు. బాల భాస్కరుడు అని పెట్టుకుని బాల అని పిలుచుకుంటారు, భాస్కర అని పిలుచుకుంటారు. ఇలా హైదరాబాద్ లో జన్మించిన ఆ తెలుగు బిడ్డ మహోన్నతుడు, మహిమాన్వితుడు. ఒకసారి ఆయనకి కలలో అమ్మవారు ఆదిపరాశక్తి కనిపించి, భాస్కర, నా యొక్క లలిత రహస్య సహస్రనామాలని తెలుగులోకి రాయవయ్యా నువ్వు అని చెప్తుంది. అప్పుడు ఆయన నిద్రలోంచి ఒక్కసారి ఉలిక్కిపడి లెగుస్తాడు. లేచి ఎదురుగా ఎవరు కనపడరు. ఎవరు కనపడకపోతే ఇది కళ నిజమా అని చెప్పి మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ పడుకుంటే మళ్ళీ వస్తుంది అమ్మవారు. మళ్ళీ వచ్చి, భాస్కర, నా లలిత రహస్య సహస్రనామాలు తెలుగులోకి అనువదించాలయ్యా అంటుంది. దిగ్గులు లేచి కూర్చుంటాడు. ఎదురుగా ఆ మహాశక్తి లలితా స్వరూపంగా భాస్కర్ రాయలకు కనపడుతుంది. ఈయన ఆ లలితా స్వరూపాన్ని చూసి మైమరిచిపోయి చెప్తారు. ఏమని? అమ్మా, మీరు చెప్పింది ఏంటి అని అడిగితే, నువ్వు విన్నదే నేను చెప్పినది. లలిత రహస్య సహస్రనామాలు తెలుగులో రాయవయ్యా అందరికీ అర్థమయ్యే రీతిలో అని చెప్తుంది. అమ్మా, నేను రాయడానికి నాకు అర్హత లేదమ్మా, నేను రాయలేను అని అంటాడు. దేనికి నాయన అంటది. నేను ఆర్థికంగా ఒక రుణ భావంలో ఉన్నాను, అంటే ఒకళ్ళకి రుణపడి ఉన్నాను, అంటే ఒకళ్ళకి అప్పుపడి ఉన్నాను. అలా రుణగ్రస్తులు పుణ్య కార్యక్రమాలకు పనికిరారు అని నాకు తెలుసు. ఎందుకంటే ఇంకొకరి డబ్బుతో జీవిస్తున్నాను తల్లి, నేను కటిక పేదవాణ్ణి అని అంటే, అప్పుడు ఆ తల్లి, ఎందుకు నాయన అంటే, నేను రుణగ్రస్తుడినై ఉన్నాను తల్లి, అందుకనే నేను రాయడానికి నాకు అర్హత లేదు అని చెప్తుంది. అలా చెప్పడం వెనుక అర్థం ఏంటంటే, ఎవరి దగ్గరైనా 10 రూపాయలు అయాచితంగా తీసుకున్నా, అక్కర్లేకుండా వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నా కూడా మనకి రుణగ్రస్తులు అయినట్టే లెక్కట. ఆ రుణగ్రస్తులు ఎవరికి కూడా మనం అర్హత లేదట. అది ఆయన బాధపడుతూ ఉంటారు. మళ్ళీ తనకు తెలియకుండానే తన నిద్రలోకి వెళ్ళిపోతాడు. తల్లి మాయమైపోతుంది, ఆయన నిద్రలోకి వెళ్ళిపోతారు. మర్నాడు స్నాన సంధ్యాదులు ముగించుకుని పూజ చేసుకుందామని దేవుడి మందిరంలోకి ప్రవేశిస్తారు. దేవుడి మందిరం దగ్గరికి. ఆ మందిరంలో అమ్మ పాదాల దగ్గర కొన్ని పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లు వంక చూసి విస్తుపోతారు. ఆ పేపర్లు చేతిలోకి తీసుకుంటారు. అవన్నీ కూడా తనఖా పెట్టిన పేపర్లు. అంటే వాళ్ళ తాతలు తండ్రులు అప్పు తీసుకున్నారు. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు. ఈయన కూడా ఆ అప్పు చుట్టుకుంది. ఈయన కూడా అదే తీసుకున్నాడు. కాబట్టి ఆ రుణ పత్రాలన్నీ కూడా పూజా మందిరంలో కనపడతాయి. ఈయన ఆశ్చర్యపోతాడు. ఈ పేపర్లు ఎక్కడికి వచ్చినాయి అని చెప్పి, ఇక్కడికి ఎలా వచ్చినాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతాడు. ఎవరు కూడా మాకు తెలియదంటే మాకు తెలియదంటారు. ఈ పేపర్లు పట్టుకుని ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ భాస్కర్ రాయలు వారు. అక్కడికి వెళ్ళి ఆయన్ని అడుగుతారు. స్వామి, ఏంటి ఈ పేపర్లు అంటే, మీరే కదండి నిన్న వచ్చి ఒక ఆవిడ్ని పంపించి నయా పైసలతో సహా మీ బాకీ తీర్చేశారు అంటే, నేనా ఒక ఆవిడ్ని పంపించానా అంటే, అవునండి, ఆకుపచ్చ చీర కట్టుకుని వచ్చింది. నేను చెప్పకపోవడం కాదు కానీ కళ్ళు తిప్పుకోలేకపోయానండి. ఏమా అందము, ఏమా సౌందర్యము, చూడగానే కాళ్ళ మీద పడిపోవాలనిపించిందండి. అంత తేజస్సు ఉట్టి పడుతుందండి. ఆవిడెవరో తెలియదు కానీ మొత్తానికి మా భాస్కరుడు నీ దగ్గర నీకు డబ్బులు ఇవ్వాలంట కదా, ఇదిగో వడ్డీతో సహా అని వడ్డీతో సహా జమ కట్టి నా దగ్గర నుంచి పేపర్లు తీసుకెళ్లారండి అని చెప్పాడు. వెంటనే ఆయనకి ఒకలాంటి ఉద్వేగభరితమైన భావం కలుగుతుంది. అమ్మా, నేను ఒకరి దగ్గర రుణం తీసుకున్నాను, నేను పనికిరానమ్మా, లలితా రహస్య సహస్రనామాలు తెలుగులోకి రాయడానికి నాకు అర్హత లేదని నీ దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు కష్టపడి వచ్చి నా అప్పు తీర్చావా తల్లి అని చెప్పి ఆయన శత విధాలా కూడా అమ్మవారికి ప్రార్థనలు చేస్తూ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆ పూజా మందిరంలో ఉన్న అమ్మవారి పాదాల చెంత సాష్టాంగ పడిపోయి ఏడుస్తాడు. అప్పుడు భాస్కర రాయలు ఆ కన్నీటిలో ఎన్నో స్తోత్రాలు చేస్తాడు. ఆ చేసిన తర్వాత, ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం, ఇంకా ఇంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలమ్మా అని ప్రార్థిస్తారు. ప్రార్థించి, అమ్మా, ఈ రోజు నుంచి నేను లలిత రహస్య సహస్రనామాలకి అంతరార్థాలు అచ్చ తెలుగులో అందరూ పాడుకునే విధంగా రాస్తానమ్మా అని చెప్పి ఆ భాస్కర రాయలు
కాశీ పట్టణానికి వెళ్ళిపోతారు. వారణాసిలో గంగా ఒడ్డున కూర్చుని లలిత రహస్య సహస్రనామాలను తెలుగులోకి అనువదిస్తూ ఉంటారు. అలా రాస్తున్నప్పుడు అది ఉత్తర ప్రాంతము, గంగా తీరం అంతా కూడా ఉత్తర ప్రాంతము. ఎవరో ఒక దక్షిణ దేశం నుంచి కూర్చుని, ఎవరో దక్షిణాది నుంచి ఒక ఆయన వచ్చి ఇక్కడ కూర్చుని లలితా సహస్రనామాలకి ఆధ్యాత్మిక అంతరార్థాలంట రాసుకుంటున్నాడని ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట అందరి నోట పడుతుంది. అక్కడున్న పండితులందరూ వస్తారు. ఈయనకేంటి అక్కడి నుంచి వచ్చి ఇక్కడేంటి, ఇది మా ప్రాంతము, ఇక్కడ కూర్చోడానికి అర్హత లేదు అని ఆయనతో వాదం వేసుకుంటారు. వాదం వేసుకుంటే, మీతో వాదన చేయడానికి రాలేదు నేను, ఈ ఆధ్యాత్మిక అంతరార్థాలను తెలుగులోకి అనువదించి తిరిగి నా స్వస్థలానికి నేను వెళ్ళిపోతాను అని అంటే, లేదు మాకు సమాధానం చెబితే గాని నువ్వు ఆ గంటం కదిల్చడానికి వీలు లేదు, నువ్వు రాయడానికి వీలు లేదని 200 మంది పండితులు వచ్చి భాస్కర రాయలు తెలుగులోకి రాస్తుంటే రాయకుండా అడ్డం పడతారు. అప్పటికే ఆయన కొన్ని శ్లోకాలు తెలుగులోకి అనువదించి ఉంటారు. ఆయన ప్రార్థిస్తూ ఉంటారు, నేను ఇక్కడ కూర్చుని ప్రతిరోజు రాసుకుంటున్నాను కాబట్టి ఇది అమ్మ ఆజ్ఞ, అర్థం చేసుకోండి అంటే, కుదరదు, మేము మాతో శాస్త్రవాదనలో గెలిచి మాకు దీని అర్థం చెప్పి అప్పుడు నువ్వు రాయడం మొదలుపెట్టు అని అంటారు. అంటే అప్పుడు ఆయన అడుగుతారు, చెప్పండి మీతో ఏం చేయాలి, ఏం చెప్పాలి మీకంటే, ఒక మాట చెప్పు, నువ్వేదో తెలుగులోకి రాస్తున్నావంట కదా, ఒక్క అర్థం అడుగుతాను చెప్పు. నీకు చతుష్టక్షి ప్రచారాఢ్య చతుషష్ఠి కళామయీ యోగిని గణ సేవిత మహా చతుష్టష్ట కోటి యోగిని గణ సేవిత, ఈ 2 లైన్లకి అర్థం చెప్పు. చతుష్టష్ట ప్రచారాఢ్య చతుష్టష్టి కళామయీ మహా చతుష్టష్టి కోటి యోగిని గణ సేవిత అంటే అర్థం చెప్పు అని అడుగుతారు. అలా నిలదీసి అడిగేసరికి, సరే చెప్తాను, మాకు తెలిసి 33 కోట్ల మంది దేవతలు, నువ్వేమో ఇక్కడ తప్పు రాసావు, తప్పు రాసి మళ్ళీ సమర్థించుకుంటే కుదరదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అని అంటే, అలాగే చెప్తానని చెప్పి ఒక్కసారి ఆయన ధ్యాన ముద్రలో కూర్చుండిపోతారు. అలా ఎప్పుడైతే ఆయన ధ్యాన ముద్రలో కూర్చున్నారో, ఈయన రాసిన 2 లైన్లో ఏముందంటే అర్థం, 64 కోట్ల యోగిని గణాలు అని రాశారు. ఈ 64 కోట్ల యోగిని గణాలు ఈ చతుర్విధాలుగా అంటే 4 విధాలుగా ఈ సృష్టిని పరిపాలిస్తున్నాయి. ఆ 4 విధాలు ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనే స్థితులన్నీ ఈ 64 కోట్ల మంది యోగిని గణాలు ఈ స్థితులన్నిటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు అని 2 లైన్లకి అర్థం. అయితే వీళ్ళేమో అంతమంది యోగిని గణాలు ఉండరు అని ఈళ్ళ వాదన. ఈయన ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చోగానే ఆకాశం అంతా కూడా ఎంతో మెరుపుతో కాంతితో దగదగలాడిపోతూ ఒక్కొక్క యోగిని గణ దేవత భూమి మీదకి రావడం, వీళ్ళ మధ్యలోకి వాళ్ళ పేరు చెప్పడం, వాళ్ళు ఇదిగో ఈ ఆయుధాలు వాడుతున్నాము ఈ ధర్మాన్ని రక్షించడానికి అని చెప్పి వాళ్ళ పేరు చెప్పడం, మాయమైపోవడం. ఒక్కో దేవత రావడం, పేరు చెప్పడం, ఆయుధాలు ఇలా వాడుతున్నామని చెప్పడం, మాయమైపోవడం. అయితే ఈ 200 మంది ఆశ్చర్యపోతారనమాట. అందులో కొంతమంది రాసేసుకోవాలని యోగిని గణాల పేర్లు రాసుకోవడం మొదలు పెడతారు. 64 కోట్లు అంటే మాటల చేతులు నొప్పులెట్టేస్తాయి, ఏం చేయాలో తెలియదు, దీనికి అంతు పొంతు లేదు. ఒక్కొక్క దేవత వస్తుంది భూమి మీదకి, ఒక్కొక్క దేవత మిరుమిట్లు గొలుపుతూ వచ్చేస్తున్నారు. ఈయన ధ్యానంలో కూర్చుండిపోయారు. దేవతలందరూ భూమి మీదకి వస్తున్నారు. ఈ 200 మంది కూడా ఎంత అవాక్కైపోయారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు అందులో ఒక ఆయన కంగారు పడి పక్కనే ఉన్న ఒక పండితుడు, ఆయన పేరు కుంకుమ భట్టు అంటారు, ఆ కుంకుమ భట్టుని తీసుకొస్తారు అనమాట. ఇక్కడ ఇలా జరుగుతుంది ఒక్కసారి రండి అని. ఆ పండితుడు పరిగెలెత్తుకుంటే ఇక్కడికి వస్తాడు. వచ్చి ఈ విధానం అంతా చూస్తాడు. యోగిని గణాలందరూ భూమి మీదకి ఒక్కొక్కళ్ళు రావడం, వాళ్ళ పేర్లు చెప్పడం. ఈయన ఆశ్చర్యపోతాడు. భాస్కర రాయలను ఒక్కసారి చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. ఆ భాస్కర రాయలుగా కనిపించదు ఆయనకి. ఒక అమ్మవారు లలితా పరమేశ్వరి ఇలా సింహాసనం మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. కళ్ళారా చూస్తాడు ఆ తల్లితోటి. ఆ తల్లిని చూస్తాడు. చూసి ఈ శాస్త్రవాదన చేసింది ఎవరు అంటే, ఇదిగోండి ఈ నారాయణ భట్టు గారు అని చెప్తే నారాయణ భట్టుని కేకలేస్తాడు ఆ కుంకుమ భట్టు. కేకలేసి తన కమండలంలోని నీళ్లతోటి 2 కళ్ళు తుడుస్తాడు. నారాయణ భట్టు కళ్ళు తుడిస్తే ఎప్పుడైతే వాదించాడో
నాకు చూపించు, నాకు నిదర్శనం చూపించు, నాకు కనిపించాలి ఇప్పుడు అని ఎవరైతే వాదించారో ఆయనకి కమ్మిన అహంకారమైన దర్పమైన పొరలు రెండు కరిగిపోతాయి. కళ్ళు తుడుస్తాడు. తుడిస్తే ఆ తుడిచిన కళ్ళతోటి ఒక్కసారే భాస్కర్ రాయలను చూస్తారు. ఆ భాస్కర్ రాయలు కుడి వైపున లలితాదేవి భుజం మీద కూర్చుని ఉంటుంది, ఎడం వైపున శ్యామలాదేవి కూర్చుని ఉంటుంది. భాస్కర రాయలు ఒక అమ్మవారిలా కనిపిస్తారు. నారాయణ భట్టుకి ఆశ్చర్యపోతాడు, ఏడుస్తాడు, కాళ్ళ మీద పడిపోతాడు, క్షమించమని ప్రార్థిస్తాడు, పాదాల మీద పడిపోతాడు. నాకు నిరూపించు, నాకు నిరూపించు, నాకు నిరూపించు అని ఎంతో మొండికేసి మీతో శాస్త్రవాదానికి దిగాను, నన్ను క్షమించండి అని చెప్తారు. అలా ఇప్పుడు కాశీలో ఒకానొక పుణ్యక్షేత్రంలో ఇదంతా జరిగింది. అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించారు. ఎవరైనా సరే వారణాసి వెళ్తే యంత్రేశ్వర స్వామి వారి దేవాలయం అని ఉంటుంది, రాసుకుంటే రాసుకోండి. వారణాసిలో యంత్రేశ్వర స్వామి దేవాలయం, అన్నపూర్ణ దేవాలయం అని రెండు ఉంటాయి. అక్కడే కూర్చుని భాస్కర రాయలును ఈ 200 మంది పండితులు శాస్త్రవాదనకు దిగారు. ఇది గంగ ఒడ్డున ఉందని. మరి ఈ రోజు మనం లలిత రహస్య సహస్రనామాలు మరి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆయన గురించి మనం చెప్పుకోకపోతే మన జన్మ వృధా. ఎందుకంటే ఈరోజు ఎంతో అందంగా, ఎంతో ఆనందంగా లలిత రహస్య సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు. కానీ ఒక్కరికి కూడా ఈ అర్థం తెలియట్లేదు. నిజంగా అన్ని కోట్ల మంది యోగిని గణాలు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకంటే కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఒకానొక లోకంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, మనకి తెలియని ఎంతో మంది యోగులు, యోగి గణాలు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క, ఈ భూలోకంలో ఎంతైతే ఉందో జనసంఖ్య అంత సంఖ్యతో కూడిన లోకాలు, అలాగే దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు. ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఈ అంతరార్థాలను ఆలకిస్తున్నాము. మన జన్మ ధన్యమైపోయింది. చూడండి మిత్రులారా, 64 లక్షల జీవరాశులు జన్మలున్నాయి. మానవ జన్మ అల్ప బుద్ధితో, దుష్ట బుద్ధితో, నీచ బుద్ధితో అడుగంటు పోయి ఆలోచన విధానం లేకుండా జీవిస్తున్నారు. అందుకనే పూర్వకాలంలో పెద్దలు ఒక మాట తిట్టేవారు, ఏమనంటే వీడి తల మీద కాని పెడితే దమ్మిడికి కూడా పనిచేయుడు అని ఒక సామెత ఉంది. మీకు తెలుసో లేదో, సామెత కాదు అది తిట్టు. నెత్తి మీద కాణి పెడితే దమ్మిడికి కూడా పనిచేయుడు. ఎందుకొచ్చింది ఆ సామెత? చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రోజు ఇద్దరు తగువులు పడుతున్నారట. ఇప్పుడు కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనలో ఒక ఇద్దరు తగువులు పడి కొట్టుకుంటున్నారు. అయ్యా మీరెందుకు కొట్టుకుంటున్నారు అని అడిగితే, నన్ను అనవసరంగా లేని మాట అన్నాడండి. ఏమన్నాడు నాయన అంటే, నీ తల మీద కాని పెడితే దమ్మిడికి కూడా పని చేయమని తిట్టాడండి అన్నాడు. తిట్టాడులే అని ఊరుకోవాలి, మళ్ళీ నువ్వు తిట్టాలి, అంతేకాని పలుగులు పారలు తీసి కొట్టుకుంటారా అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి రాజుగారి ఆస్థానంలోకి తీసుకెళ్లారు. రాజుగారి ఆస్థానం వరకు వెళ్ళక్కర్లేదు, కానీ వాళ్ళు కొట్టుకున్న గాయాలతో కూడిన రక్తము చంపుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చిన్న మాటతో. అందుకని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. పూర్వకాలంలో చిన్న విషయమైనా సరే రాజుగారి ఆస్థానంలో చర్చించడానికి వచ్చేది. అలా రాజుగారి ఆస్థానానికి తీసుకెళ్లి వాళ్ళిద్దరిని అక్కడ ప్రవేశపెట్టారు. నన్ను తిట్టాడండి అన్నారు. ఏం తిట్టాడు నాయన అంటే, నెత్తి మీద కాని పెడితే దమ్మిడికి కూడా పని చేయమని తిట్టాడు అని అంటే, మంత్రి గారు దీనికి సమాధానం మీరే చెప్పండి, ఈ సమస్య నా దగ్గర వరకు తీసుకురాకూడదు అని మంత్రిని ఆదేశించారు రాజుగారు. అప్పుడు చెప్పాడు, ఇద్దరిని కేకలేసి పంపిస్తున్నాను, ప్రేమగా ఉండండి, స్నేహితుల్లా మెలగండి, వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇదేం తీర్పురా నాయనా నీది అంటే, ఈ తీర్పే సమంజసము, ఇందులో తీర్పు చెప్పేది లేదు, ఆయన చెప్పింది నిజమే, కానీ అంటే దమ్మిడికి కూడా పని చేయడని నిజమే చెప్పాడంటే ఏంటి నిజము అని అంటే, అయితే సరే ఆ నిజాన్ని ఇప్పుడే రాజుగారి ముందు నేను ప్రవేశపెడతానని చెప్పి
చప్పట్లు కొడతాడు. ఒక సైనికుడు వస్తాడు, ఏంటి మహారాజా అంటారు. అంటే మంత్రి గారి దగ్గరికి వచ్చి ఏంటి మహామంత్రి అంటే చెవిలో ఏదో చెప్తాడు. ఆ చెవిలో చెప్తే అలాగే అని సైనికుడు తల ఊపి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల్లో తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకొస్తాడు. పెద్ద పళ్ళెం, నలుగురు మోసుకొస్తారు ఆ పళ్ళెన్ని. నలుగురు సైనికులు మోసుకొస్తారు ఆ పళ్ళెన్ని. ఆ పళ్ళెంలో ఒక ఏనుగు తల, ఒక మేక తల, ఒక కోడి తల, ఒక మనిషి తల పెట్టి తీసుకొస్తారు. తీసుకొస్తే ఈ 4 తలల్ని అమ్ముకు రమ్మంటారు. ముందు తలలు చూపిస్తారు, తర్వాత అమ్ముకు రమ్మంటారు. అప్పుడే చనిపోయిన ఒక యువకుడి తల అందులో పెట్టి తీసుకొస్తారు. ఈ 4 తలలు బయటికి వెళ్ళి అమ్మి తీసుకురమ్మంటే వీళ్ళు గబగబా వస్తారు. 3 తలలు ఒక్క నిమిషంలో అమ్ముడుపోయినాయండి. ఇంకో తల మాత్రం ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదని చెప్పి ఇంకా ఎంతకాలం పడుతుందో మాకు తెలియదు, కాలాతీతం అయిపోతుందని ఆ తలను తీసుకొచ్చేస్తారు. అంటే మేక తల అమ్మేశారు, ఏనుగు తల అమ్మేశారు, కోడి తల అమ్మేశారు. మనిషి తల మాత్రం ఎవరు కొంటలేదట. రాజుగారికి చాలా విచిత్రం అనిపించింది. అదేంటి అంటే ఇదే ప్రభు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. మనిషి తల ఎందుకు పనికిరాదు మహారాజా. కాల్చి బూడిద చేసుకోవడానికి తప్పితే మనిషి బతికున్నప్పుడే మహారాజా. చనిపోయిన తర్వాత నిజంగా ఆయన చెప్పినట్టు దమ్మిడి కూడా పనిచేయడు మహారాజా. ఇంకో విషయం ఏంటంటే 4 గంటలు 5 గంటలు లేదా 6 గంటలకు మించి ఆ శవాన్ని ఉంచితే ఆ శవం క్రమేపీ కుళ్ళిపోతుంది మహారాజా. కుళ్ళు కంపు కొడుతుంది, ఎందుకు పనికిరాదు అని చెప్తాడు మహామంత్రి. మరి మేకతల దేనికయ్యా అంటే మేకతల ఆహారంగా భుజిస్తారండి బలమని, కోడితల ఆహారంగా భుజిస్తారండి బలమని, మరి ఏనుగు తల కూడా ఆహారంగా లేదా అలంకరణగా కూడా పెట్టుకుంటారండి. మేక తలలు, ఏనుగు తలలు, కోడి తలలు తింటారు, ప్లస్ అలంకారానికి కూడా ఉపయోగిస్తారు. కానీ మనిషి తల మాత్రం అలంకారానికి కాదు కదా, ఎందుకు పని చేయదని చెప్పి మంత్రి గారు చెప్తారు. ఈ ఒక్క సంఘటనతో ఆ గొడవ పడిన వాళ్ళిద్దరికీ బుద్ధొచ్చి చెంపలేసుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. క్షమించమని మంత్రి గారి పాదాల దగ్గర పడిపోతే, నేను కాదు మిమ్మల్ని క్షమించేది, మంత్రి గారే మిమ్మల్ని క్షమించాలి అని చెప్పి రాజుగారు చెప్తారు. అలా రాజుగారికి మంత్రి గారికి సాష్టాంగపడి ప్రాధేయపడి క్షమించమని ఆ రోజు నుంచి వాళ్ళు జీవితంలో మరి ఎప్పుడు పోట్లాడుకోరు. అంటే వాళ్ళకి కనువిప్పు కలిగించింది ఒక చిన్న సంఘటన. మరి మనకెప్పుడు కనువిప్పు కలిగిస్తారు ఇలాంటి సంఘటనలు? మనం ఎప్పుడు మారుతాము? మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాము? ఈ తలలో ఎన్నో దోషాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి. నరాల్లో, నాడుల్లో, అణువుల్లో, కణాల్లో పాపభూయిష్టమైన కర్మలు పేరుకుని ఉన్నాయి. అవన్నీ కూడా పూజల ద్వారా, భజనల ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా అవన్నీ కూడా మనం తొలగించుకోలేము. కేవలము తపస్సు ద్వారా మాత్రమే తొలగించుకోగలము. తపస్సు చేస్తేనే జ్ఞానం వస్తుందని యోగి భవార్జున అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. పూర్వకాలంలో చేసిన తపస్సే కొంచెం మాడిఫై చేసి, పేరు మార్చి, రూపాన్ని మార్చి, అన్ని సరళంగా సక్రమంగా మార్పులు చేర్పులు చేసి, శ్వాస మీద ధ్యాస అనే పేరుతో రోజుకొక్క గంట చేసుకో చాలు. 24 గంటల్లో ఎంత సమయాన్ని ఎంత దుర్వినియోగపరుస్తున్నావో తెలుసా నువ్వు? టీవీలని, ఫోన్లని, యూట్యూబ్లని, ఆ ట్యూబ్లని. ఈ ట్యూబులేవి నిన్ను కాపాడవు. నీ లోపల ట్యూబులు సరి చేసుకో ఫస్ట్. నీ లోపల ట్యూబులు కూడా పనిచేయని రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు డాక్టర్ కూడా చెప్తాడు, నా ప్రయత్నం నేను చేశానండి, పైన భగవంతుడిదయ్యా, ఇంటికి తీసుకెళ్ళిపోండి, మా వల్ల కాదు అంటారు. ఇంటికి తీసుకెళ్ళిపోండి, మా వల్ల కాదంటారు. ఆ రోజు రాకుండా మనం చూసుకోవాలి అంటే ప్రతిరోజు విధిగా మనం సాధన చెయ్యాలి, పూర్ణ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానమే ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నాము, కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామానికి అర్థం చెప్పుకున్నాం మనం. దశాకృతి అంటే మానవుడి యొక్క దశ ఆకృతులు, మానవుడు పెరిగిన విధానము. అలాగే అమ్మవారు బండాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం గోరుతో ఇలాగ భూమిని ఇలా చీరిందట. ఇలా గోరుతో భూమిని చీరగానే ఆ భూమిలోంచి మహావిష్ణు స్వరూపాలు 10 దశావతారాలు 10 రూపాల్లో వచ్చేసారట. ఏది మత్స్యావతారం, కూర్మావతారం, వారాహ, నారసింహ, వామన, ఈ అవతారాలన్నీ కూడా బండాసురుణ్ణి ఎదుర్కొంటే ఆ బండాసురుడి సంహారం జరగట్లేదట.
కారణం ఏంటి అని అడిగితే వీడు రాక్షసుడు కాదు, మానవుల యొక్క హృదయాలలో తమో గుణంలో కూడుకుని ఉన్న కర్మల తాలూకు జన్మే బండాసురుడు. అందుకే బండాసురుడు అంటే రాక్షసుడు కాదు, మానవులో ఉన్న అసుర శక్తులు. అందుకే బండాసురుడికి 2 మంత్రులు ఉంటారు, విషంగుడు, విశుక్రుడు అని చెప్పారు. మనకి పూజలలో అర్థాలు వేరు, ధ్యానంలో అర్థాలు వేరు. విషంగుడు అంటే పనికి మాలిన విషయాలు, చెత్త విషయాలు, అక్కర్లేని విషయాలు సేకరిస్తూ కూర్చుంటారే గంటల తరబడి మొహమాటాలకు పోయి తప్పదు కదా అని మాటలతో కాలక్షేపం చేస్తూ ఉండి సమయాన్నంతా వృధా చేసుకుంటారు. వాళ్ళు విషంగుడు. అంటే వాళ్ళలో విషంగుడు అనే రాక్షసుడు ఉన్నాడు. విశుక్రుడు అంటే శుక్రము అంటే మానవుని యొక్క వీర్యము. శుక్లము శోణితము అని మానవులలో ఉంటుంది వీర్యము. ఆ శుక్రం అంతా కూడా హీన స్థితిలోకి వెళ్ళిపోతుంది. శుక్రములో ఉన్న రేతస్సు ఉండదు, ప్రజ్ఞ ఉండదు, కాంతి ఉండదు, చైతన్యం ఉండదు. శుక్రము వెలబోతూ ఉంటుంది. అవే రోగాలు. శుక్రములో క్షీణత వస్తే బీపీ, ఆ శుక్ర కణాలలో క్షీణత వస్తే షుగరు, క్షీణత వస్తే థైరాయిడ్, ఇలాంటి రోగాలకి కారణము మానవుని యొక్క శుక్ర కణాలలో హీన దశలో ఉన్నాయి, క్షీణించిపోయి ఉన్నాయి. అందుకే రోగాలు. కానీ మనం ఏమనుకుంటామంటే ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో, ఎందుకు అది ఇప్పుడు ఒక రోగం వచ్చిందంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో మనకు అర్థమైపోద్ది. అంటే పాపం చేస్తే రోగము అని. మరి ఆ రోగానికి మందేంటి? టాబ్లెట్లు కాదు మిత్రులారా. అందుకనే అన్నారు చూసారా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. ముళ్ళుని తీయాలంటే పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ మళ్ళీ కర్మతోనే తీసేయాలి, అంతేకాని టాబ్లెట్తో ఎలా తీస్తావు? అందుకే కదా షుగర్ నార్మల్గా రావట్లేదు, బీపీ తగ్గట్లేదు ఎవరికీను. జీవితాంతం ఆ రెండింటిని పోషిస్తున్నారు పిల్లల్ని పోషించినట్టు. ప్రతిరోజు మందేసుకోవాల్సిందే. మందులు మాత్రలు లేని, డబ్బాలు లేని ఇల్లు ఉండలేదు. మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి, ధ్యానం ఎందుకు బయటకు వచ్చిందో, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఏం పొందుతామనే విషయాలన్నీ కూడా లలిత రహస్య సహస్రనామాల్లో ఉన్నాయి. నిన్న మనం 32 శ్లోకాల వరకు చెప్పుకున్నాం మిత్రులారా. మరి ఇవాళ 33వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాము. 33వ శ్లోకం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశ్వరాస్త్ర అంటే ఈ విశ్వాన్ని తయారు చేసిన వాడు విశ్వాధిపతి, అతనే కామేశ్వరుడు. కామము అంటే కోరిక. ఒక కోరికతో ఈ లోకాన్ని, ఈ సమస్తాన్ని సృష్టించాడు. ఆ కామేశ్వరుడు యొక్క అస్త్రము అంటే నిర్దగ్ధ అంటే పూర్తిగా దహించబడిన, బండాసుర శూన్యక అంటే బండాసురునితో పాటు అతని యొక్క నగరము శూన్యకము, అతని నగరము శూన్యకము, అతని రాజధాని నగరము. బ్రహ్మ అంటే శరీరమును వృద్ధి చేసే శక్తి. శక్తి దుర్మార్గుల్లో మదమాశ్చర్యాలను పెంచుతుందని. ఉపేంద్ర అంటే ఇంద్రుడు కాదు, శరీరంలో దశేంద్రియాలకు
అనుగుణంగా పనిచేస్తూ మదమాశ్చర్యాలను పెంచకుండా ఇంద్రియ జ్ఞానాన్ని కలిగించడము, అది శక్తివంతంగా పనిచేయడము. మహేంద్రాది, మహా ప్లస్ ఇంద్ర ప్లస్ ఆది అంటే ముఖ్యమైన దశేంద్రియములు. మనకి దశేంద్రియాలు ఉన్నాయి అంటే 5 కర్మేంద్రియాలు 5 బ్రహ్మేంద్రియాలు కలిపి మనకి దశేంద్రియాలు అంటారు. అంతేకాదు ఇవన్నీ కూడా ఒక దివ్య భావనతో నడిపించబడుతూ ఉంటాయి. సంస్థుత అంటే ప్రార్థించబడే, సేవించబడే, వైభవ అంటే గొప్పదనము కలది. మొట్టమొదట ఈ విశ్వాన్ని ఒక నిర్గుణ పరబ్రహ్మం మాత్రమే ఉంది, అంటే శూన్యము. ఈ శూన్యమే సమస్తాన్ని సృష్టించింది. దాన్నే నల్లని డార్క్నెస్ తో పోలుస్తారు. అందులోంచి ఈ విశ్వరచన చేయాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్ప శక్తియే మహాకామేశ్వరుడు లేదా మహాకామేశ్వరి. మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరి వీళ్ళిద్దరే కలిసి స్త్రీ పురుషులుగా ఈ సమస్త సృష్టిని సృష్టింపచేశారు. ఈ సృష్టిలో సకల జీవులను పరిణామ క్రమములో తిరిగి తిరిగి తమ స్వస్వరూపమైన బ్రహ్మములో లీనమవ్వాలని పేర్కొన్నారు. కానీ బ్రహ్మములో లీనమయ్యే విధానం తెలియక అజ్ఞాన అహంకారాలకు లోనై వాటిచే ప్రేరేపించబడిన ఇంద్రియాలకు లోనయ్యి మదబలముచే ఆత్మద్రోహులవుతున్నారు. అటువంటి వారిని శిక్షించకుండా సన్మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు మహాకామేశ్వరుడు. ఆ మహాకామేశ్వరుడు వేసిన ఒకానొక అస్త్రమే ఈ లలిత రహస్య సహస్ర నామాలు. చూడండి, మన శరీరం మన మానవ శరీరమే బండము. ఇదే బండాసురుడు నగరము. అందులో దుర్గుణములే బండాసురుడి యొక్క సైన్యము. తనని తాను లోపభూయిష్టుగా, తనని తాను దుర్మార్గుడిగా, తనని తాను దుష్టుడిగా మార్చుకుంటానికి మానవుడికి మనసే ప్రధానము. ఆ మనసు ఒక ఇంద్రియము కాదు, ఒక అంగము కాదు. అది ఒక అదృశ్య రూపంలో ఉండే స్పందనల సమూహము. మనసు 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 అంటాము. మనసు ఏది చూపించు అంటే చూపించలేము. మనం కూడా మాట్లాడుకున్నాం మనసు గురించి కిందటి శ్లోకాల్లో. కాబట్టి ఆ మనసు మనిషిని నాశనం చేస్తూ ఉంటుందట. ఆ మనసు బండాసురుడు యొక్క నగరం అంట. పాపకర్మలను తొలగించుకోవడం కోసం ఆ మనసును దహింప చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు. నిజానికి ఈ శరీరము యాతనామయ శరీరం అట. ఎంత యాతన పడుతూ ఉంటుందంట. యాతన పడకుండా ఎలా ఉంటుందండి? 9 నెలల 9 రోజులు తల్లి గర్భంలో ఉంటారు. మలమూత్రాల మధ్యలో, చీము నెత్తుల మధ్యలో, అమ్మ తిన్న ఆహారం ఒక పక్కన, పేగులలో మలం ఓ పక్కన, మూత్రం ఓ పక్కన, పల్చటి సంచిలో ముడుచుకుపోయి చీకట్లో అలా కూర్చుంటారట. ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తానా, ఎప్పుడు దైవాన్ని చూస్తానా అని. కానీ పిచ్చి భ్రమ, రాగానే మాయలో పడిపోతాడట. దైవాన్ని చూడడం మాట దేవుడెరుగు, దైవమే లేదంటాడు. ట్రాష్, ఇవన్నీ సోది, నేను పూజలు చేయను. ఒకవేళ చేస్తే మహా అయితే మా అమ్మమ్మ గోల పడలేక ఒక అరగంటో పావు గంటో లేదంటే 10 నిమిషాలు కూర్చుని ఓ శ్లోకం చేస్తాను, లేదా గుడికి వెళ్ళి వస్తాను. అంతేకాని నేను దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండలేను అనుకుంటాడు మానవుడు భూమి మీద పడగానే. ఇదే మాయ అంటారు. కాబట్టి కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండా సురశూన్యక. శూన్యంలో ఉంటాడు, శూన్యంలోంచి వచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చేస్తాడు. వెలుగుతో కూడిన ప్రపంచంలోకి వచ్చి పడిపోతాడు. ఈ వెలుగు ప్రపంచంలోకి ఎలా వస్తాడు? యోని మార్గంలోంచి ఒక చేప పిల్లల జారిపోయి వస్తాడు ఉమ్మ నీరుతో పాటు ఈ బిడ్డ అలా జారిపోవడం పూర్వకాలంలో ఒక్క నొప్పి కూడా వచ్చేది కాదట మానవులకి. ఏ నొప్పి ఉండేది కాదట. ఊరికే ఏంటో కడుపులో నొప్పిగా ఉందమ్మా, మోషన్ వెళ్ళాలనిపిస్తుంది అంటే, అమ్మో ఇది మోషన్ నొప్పి కాదు, ఎల్లకు అని వాళ్ళమ్మ అని మంచం కూడా వేయకుండానే దుప్పటేయకుండానే కనేసేవారట. మరి అలాంటి డెలివరీస్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి? ఎన్ని కుట్లు పండి, అడ్డవ నిలువ గోంగూర గుడ్డ ఏమైపోయినాయి? శరీరాలన్నీ కూడా ఏమైపోయినాయి? బలాలన్నీ ఏమైపోయినాయి? ఆలోచనలు ఏమైపోయినాయి? అన్ని బండాసురుడి యొక్క శక్తికి అర్పణమైపోయినాయి. ఆ దుష్ట మనసే బండాసురుడి యొక్క రాజ్యము. అత్యంత ప్రీతితో గొప్పగా ఒక వైభవంగా చెప్పుకున్న మన శరీరం అంతా కూడా బండాసురుడి యొక్క గణాలతో పేరుకుపోయి ఉంది. మరి ఆ గణాలను తొలగించుకోవాలంటే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. చూడండి ఎంత అర్థం చెప్పారో. మరి ఎలాగా ఇవన్నీ తొలగించుకోవాలంటే ఎలాగా? కంపల్సరీ
తపస్సు ద్వారా మాత్రమే తొలగించుకోవాలి. యజ్ఞయాగాదులు చెయ్యండి, 1,00,000 కుంకుమ పూజలు చేయండి, 1,00,000 బిల్వార్చన చేయండి, లక్షలు ఖర్చు పెట్టి 1,00,000 దీపాలు పెట్టండి, అయినా సరే ఇది తొలగిపోదు. మరేం చెయ్యాలి? ఎవరైతే గత జన్మల్లో తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న దోషాలు అవన్నీ కూడా తొలగించుకోవాలని చెప్పి శ్లోకాలు స్తోత్రాలు పఠిస్తున్నారు, కానీ వాటిల్లో కూడా తొలగిపోవటం లేదు. కారణం అక్కడ కూడా మనసు పనిచేస్తుంది, పరిపరి విధాలుగా మనసు పనిచేస్తుంది. ఆ మనసు పనిచేసినంత కాలం కూడా ఇవి తొలగిపోవు. ఆత్మ సామ్రాజ్యంలోకి ప్రవేశించాలి. సామాన్య పూజలతో శక్తితో ప్రార్థించే వారికి ఇది తప్పు అని చెప్పడం లేదు, కానీ అంతర్గతంగా నిగూఢంగా ఉన్న అద్వైత సాధన రహస్యాలు మాత్రం తెలుసుకోండి. రహస్యాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. తెలిసిన రామాయణమే, మనకంతా తెలుసు స్టోరీ, అయినా సరే మళ్ళీ వింటాం ఎందుకు? రామాయణం టీవీలో రామాయణం వస్తే మళ్ళీ అదే పనిగా చూస్తాం. గతంలో చూసేసాం రామాయణంలో మనం అన్ని తెలుసు, కానీ మళ్ళీ ఎందుకు? రామాయణం అంటే ఒక గౌరవ భావం మనకి ఎందుకుంది? ఎందుకంటే అది ఒక్కోసారి ఒక్కో అర్థాన్ని మనకి చెప్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మిత్రులారా. లవకుశలను, సీతాదేవి లవకుశలను వాల్మీకి ఆశ్రమంలో ప్రసవిస్తుంది. అక్కడే ఆవిడికి సీమంతం చేస్తారు, అక్కడే లవకుశలు పడతారు. కారణము రాముడు అనుమానంతో కాదు, ఎవరో ఒక చాకలివాడు అన్న మాట పట్టుకుని భార్యను అడవుల్లో దింపిరమ్మని లక్ష్మణుడికి పురమాయిస్తే లక్ష్మణుడు ఏడుస్తూ వెళ్ళి వదినైన సీతాదేవి గారిని అరణ్యాల్లో వదిలేసి వచ్చేస్తాడు. ఆ సీతామాతని ఆ అరణ్యాల్లో వదిలేసి ఏడుస్తూ ఇంటికి వస్తాడు. అన్నగారికి నచ్చ చెప్పలేకపోతాడు. ఎవరో ఒక అన్న మాట పట్టుకుని, ఎవరో చదువు లేని అనామకుడు, కనీస విద్య కూడా లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడన్న మాటను పట్టుకుని మహాసాధ్వి అయినా నా కన్న తల్లి లాంటి వదినమ్మని నేను ఈ చేతులతో అరణ్యంలో దింపేసి వచ్చాను అని బాధపడుతూ ఉంటాడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అక్కడ అశ్వమేధ యాగం చేస్తారు. సీత లేకుండా అశ్వాన్ని వదులుతారు. లవకుశులు అశ్వాన్ని బంధిస్తారు. ఎవరొచ్చినా సరే అందరూ కూడా అక్కడ స్పృహ తప్పి పడిపోతారు. లవకుశల ఆసర దాటికి నిలవలేకపోతారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వస్తే తండ్రితో తలపడడానికి రెడీ అవుతారు. అప్పుడు ఎవరో అందిస్తారు లలితాదేవికి, అమ్మా రాముల వారు వచ్చారమ్మా, నీ బిడ్డలు రాముల వారితో యుద్ధానికి దిగారమ్మా. అప్పటి వరకు తన సీతని, రాముడు పత్ని అని ఆశ్రమంలో ఎవరికి చెప్పదు, ఏడ్చుకుంటూ వెళ్తుంది. కన్న తండ్రితోనే తగవ పడుతున్నారు నా బిడ్డలు తెలియక అని పరిగెత్తుకుని వెళ్తుంది. అస్త్రం ప్రయోగించేటప్పుడు అడ్డం పడుతుంది. నాయనా, మీ తండ్రి గారి మీద మీరు అస్త్రం ఎక్కువ పెట్టారు, క్షమించమని ప్రార్థించండి అని అంటే లవకుశులు ఆశ్చర్యపోయి చూస్తారు తండ్రి వంక. నేను బ్రతికుండగా ఇలాంటి చూస్తాను అని నేను ఊహించలేదు. ఇంకెందుకు నా జన్మ? నేను బతికుండగానే తండ్రి కొడుకులు పోట్లాడుకుంటున్నారు. నేను ఇంకా జీవించి ఉండి ప్రయోజనం లేదు. నా కన్న తల్లిని పిలుస్తున్నాను, నన్ను తీసుకెళ్ళిపో అంటే అప్పుడు భూమి రెండుగా చీలిపోయి ఆ సీతాదేవి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు తెలుసు ఆ స్టోరీ, కానీ మనకు తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఇక్కడే ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. సీతాదేవిని భూదేవి సశరీరంగా తీసుకెళ్లిపోయింది లోపలికి. గుర్తు పెట్టుకోండి, సీత ఆత్మ వెళ్ళలేదు, శరీరం మాత్రం భూమిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ రాముడిలోకి ప్రవేశించిపోయింది. మీకు అక్కడ తెలియదు, చిన్న 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 సూక్ష్మాతి సూక్ష్మమైన అంతరార్థాల లొసుగులు ఉంటాయి అందులో. సీతాదేవి యొక్క ఆత్మ రాముడిలో ప్రవేశించింది, కేవలం శరీరం మాత్రమే భూదేవిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇది దాచిపెట్టి ఉంచారు అందరికీ చెప్పలేదంటే, ఓహో మనం కూడా భూమిలోకి అలాగే వెళ్ళిపోతామా? వెళ్ళము. మన శరీరమే భూమిలోకి వెళ్ళిపోతుంది, మన ఆత్మ పైలోకాల్లోకి వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. మనకి ఎన్నో, అందుకే ఎప్పుడు మా అక్క నన్ను ఒకటి అడుగుతుంది, ఎందుకే అస్తమాను రామాయణం, ఎందుకే అస్తమాను భారతం వినాలి అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. కానీ ఒక్కొక్కసారి వింటుంటే ఒక్కొక్క అంతరార్థం తెలుస్తుంది మిత్రులారా.
ఎంత మట్టి బుర్రలో ఒక్కసారి మనం తెలుసుకోలేము. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంతరార్థం, ఒక్కొక్కసారి ఒక్కొక్క అంతరార్థం. మట్టి బుర్ర కాబట్టే, ఇది మట్టితో తయారు చేశారు కాబట్టే మన మట్టి బుర్రలకి జ్ఞానం రావడం లేదు, బుద్ధి రావడం లేదు. అన్నీ తెలుసు, అయినా సరే వింతగా ప్రవర్తిస్తాము. మనం ఏం హత్యలు చేయక్కర్లేదు, దారి దోపిడీలు చేయక్కర్లేదు, లేదా దొంగతనాలు చేయక్కర్లేదు. చిన్న మాట చెప్తాను మీకు. ఎవరైనా మన ఇంటికి వస్తారు, ఓ గంట మాట్లాడతాం వాళ్ళతో, అన్యోన్యంగా హాయిగా ప్రేమగా మాట్లాడతాం, కాఫీలో టీలో ఇస్తాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి చెప్పుకుని నవ్వుకుంటాము, వాళ్ళలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చెప్పుకుంటాము, వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఉండగా ఒక రకం మాట మాట్లాడుతున్నాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రకం మాట మాట్లాడుతున్నాం. ఇవే దోషాలు. ఈ దోషాలను సరి చేసుకుంటూ ఉండాలి. అదే జీవితము. 11 సంవత్సరాలు అయింది నేను ధ్యానంలోకి వచ్చి. నా జీవితాన్ని సమూలంగా మార్చుకుంటున్నాను. నెమ్మది నెమ్మదిగా. ఏది కూడా సునామీలాగా ఒక్కసారే రాదు. నెమ్మది నెమ్మదిగా మార్పులు ఉంటాయి మిత్రులారా. అర్థం చేసుకోండి. మీరు డోలాయమానంలో స్థితిలో ప్రవేశించక్కర్లేదు. ఊగిసలాడొద్దు. ఇది మానేయాలా, అది మానేయాలా, అది మానేయాలా, ఏది మానక్కర్లేదు. మీరు ఎన్ని గంటలు పూజ చేసుకుంటే అన్ని గంటలు పూజ చేసుకోండి, కానీ రోజుకి 1 గంట మాత్రం ధ్యానం చేసుకోండి. మమ్మల్ని ఎవరో అడిగారు, మీరు ధ్యానంలోకి వచ్చేసారు కదా, మళ్ళీ కాశీ ఎందుకు వెళ్తున్నారని. ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న శక్తిని తీసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ ఉన్న చైతన్యాన్ని, అక్కడ ఉన్న శక్తిని మేము తెచ్చుకోవాలని వెళ్తున్నామని చెప్పాము. అలాంటి మాట కూడా మీ నోట్లోంచి రావాలి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలన్నీ శక్తి క్షేత్రాలు. ఆ శక్తి క్షేత్రాలకి మనం ఎలా వెళ్తున్నామో తెలుసా? పూర్వకాలంలో పుణ్యక్షేత్రానికి వెళ్తే అన్ని అప్పగింతలు అప్పగించేసి, అందరికీ అన్ని అప్పగించేసి వెళ్ళేవారట. తాళాలు ఇచ్చేసి, మళ్ళీ నేను వస్తానో రానో, నేను అటు నుంచి అటే వెళ్ళిపోయినా పర్వాలేదు, మీరు హాయిగా ఆనందంగా ఉండండి అని అన్ని బాధ్యతలు అన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అప్పుడు పాదయాత్రతో వెళ్ళాలి, కాలి నడకన వెళ్ళాలి. అప్పటికి ఇంకా చక్రం కనిపెట్టలేదు మానవుడు. చక్రాన్ని కనిపెట్టిన తర్వాత ఈ వాహనాలన్నీ వచ్చేసినాయి. అప్పటి రోజుల్లో వెళితే అప్పగించేసి వెళ్ళేవారట పుణ్యక్షేత్రాలకి. ఇప్పుడు పుణ్యక్షేత్రాలకి ఎలా వెళ్తున్నారో తెలుసా? టు అండ్ ఫ్రో. పర్వాలేదు, అది అవసరం కాబట్టి. కానీ ఏమేమి సర్దుకుంటున్నారో తెలుసా? బట్టలు ఆరేసుకోవడానికి తాడంట, టార్చ్ లైటు, తర్వాత ఒక అగ్గి పెట్టి, కరెంటు పోతే ఒక క్యాండిలు, తినటానికి తిండి. అబ్బబ్బో, ఎన్ని సంరంభాలో. అసలు నిజంగా దైవం మీద ఆలోచన కానీ, దైవంతో అక్కడ దైవశక్తిని తీసుకుంటున్నామనే తపన కానీ ఏమీ లేదు. ఇప్పుడు తీర్థయాత్రలు అలా ఉన్నాయి. దారిలో ఏం తినాలి, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, వచ్చేటప్పుడు మళ్ళీ ఇవన్నీ చాలం కదా, అక్కడ ఎక్కడ హోటల్లో ఉండాలి, ఏసీ రూమా నాన్ ఏసీ రూమా, ఇవి అసలు ఆ ట్రావెలింగ్ కి సుమారుగా ఎంత అవుద్ది, డబ్బులు చేతిలో ఎంత పెట్టుకోవాలి, అక్కడ ఖర్చులకి ఎంత, ఏది అసలు ఏమైనా భక్తిభావం ఉందా? ఎక్కడైనా ఇంత భక్తిభావం ఉందా పుణ్యక్షేత్రాలకి? అసలు మానవుడు ఎంత అధమస్థితికి దిగజారిపోయాడో ఇంకెక్కడ ఉంటది చెప్పండి? ఇంకెక్కడుంది శక్తి? శక్తి అంతా క్షీణించుకుపోయింది. శక్తి లేదు భూమి మీద. అందుకనే కరోనా కాదు కదా, దాని అమ్మా బాబులు లాంటి ఇంకా చాలా వస్తాయట. అవన్నీ ఎదుర్కొందాము మనము. ఇప్పుడు ఇంత భయపడిపోతున్నారే, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే భయపడిపోతున్నారే. ప్రాణం అంటే తీపి అని ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా. ఆ తీపి, ఆ ప్రాణాన్ని నువ్వు ఎలా భావించాలి? దైవ స్వరూపంగా భావించాలి. ఆ ప్రాణం దేంతో కలిసి నడుస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక్క సెకను ఆగిపోయినా నీకు మరణం వచ్చినట్టే. శ్వాస లోపలికి వెళ్ళకపోయినా డేంజరే, వెళ్ళిన శ్వాస బయటికి రాకపోయినా డేంజరే. అర్థం చేసుకోండి ఎందుకంత అలా చెప్తున్నామో. ఈ రోజు ఎందుకు చెప్తున్నాము? నేను 5 సంవత్సరాల నుంచి లలిత రహస్య సహస్రనామాల మీద ఎంతో అధ్యయనం చేస్తూ వస్తున్నాను. గుర్తు పెట్టుకోండి, చాలా మంది ఇది వరకు నా మాటలు వినే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన లలిత రహస్య సహస్రనామాలకి అప్పుడు చెప్పిన వాటికి ఏదైనా తేడా ఉందో లేదో పాత మిత్రులు గమనించుకోండి. ఎందుకంత అలా చెప్తున్నామో మనము. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే తపస్సు. ధ్యానం చేసుకోండి మిత్రులారా. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, స్త్రీ అయినా పురుషులైనా, మైలైనా ముట్టైనా బహిష్టులైనా ఏదైనా సరే ధ్యానానికి ఏమీ అడ్డం లేదు. ధ్యానంలో పవిత్రత లేదు. పవిత్రంగా కూర్చోవాలని రూలేం లేదు. ధ్యానంలో శక్తి పెంచుకుంటాం మిత్రులారా. హాయిగా ప్రతిరోజు చేసుకుందాము.
ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు, చెప్పుకునే అవకాశం. నా జన్మ ధన్యమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 34వ శ్లోకంలోకి వెళ్దాం. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ. హర అంటే శివుని యొక్క నేత్రాగ్ని, నేత్ర ప్లస్ అగ్ని, అగ్నితో కూడిన నేత్రము అంటే శివుడి యొక్క 3వ కన్ను. అదే జ్ఞాన నేత్రము, అగ్ని వలన జ్ఞానమైపోయింది. సందగ్ధ దహనమైపోయిన, కామ అజ్ఞానముతో కూడిన అహంకారము, సంజీవన బ్రతికించదడి, ఔషధి ఔషధము, శ్రీమత్ శ్రీమంతమైన, వాగ్భవ కూటము స్వరపేటిక. చూడండి ఎంత అర్థం చెప్పారు. స్వరూపము కలది, ముఖ పంకజ కమలము వంటి ముఖము కలది. పంకజము అంటే కమలము, ముఖము అంటే వదనము. ఈ ముఖము అంటే ఈ మొహం ఎలా ఉంటుందంటే పద్మంలా ఉంటదట. ఎవరికి పద్మంలా ఉంటుంది? ఎవరైతే జ్ఞానముతో ఉంటారో పద్మంలా ఉంటుందంటే తెల్లగాని ఎర్రగాని కాదు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం, కళగా ఉంటుందట, హీనంగా ఉండదట. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి ప్రవర్తించరు. లోపల ఏదుందో బయటకు అదే మాట్లాడతారు. దాన్నే జ్ఞాన నేత్రం అని చెప్పారు. అదే 3వ కన్ను, అదే అగ్ని నేత్రము మన 2 కనుబొమ్మల మధ్యలోనూ ఉంటుంది. శివుడు ఒక్కసారి ఆ కన్ను తెరవగానే మన్మధుడు ఎలా దగ్ధమైపోయాడో అదే విధంగా మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన శరీరములో ఉన్న ప్రాణశక్తి ఆజ్ఞాచక్రములోకి చేరినప్పుడు ఆజ్ఞాచక్రము తేజోవంతమైపోయి మనలో ఉన్న కామాలన్నీ దగ్ధమైపోతాయి. అసహనము అంతా పోతుంది. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు మనల్ని లాగుతూ ఉంటాయి. అవన్నీ మనల్ని పీడిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దగ్ధమైపోతూ ఉంటాయి. కోరికలన్నీ తగ్గుతూ ఉంటాయి. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరితే ఇంకో కోరిక. ఇలా కోరికలకు అంతు పంతు ఉండదు. కాబట్టి ఈ కోరికలన్నీ కూడా మన వెంట వస్తాయా? మనం పేర్చుకున్న ఇంట్లో అలంకరణలన్నీ మన వెంట రావని తెలుసుకోవాలి. అదే ఆజ్ఞాచక్రములోనికి శక్తి ప్రవేశించినప్పుడు భగవంతుడి మీద ఆర్తి పెరుగుతుంది. భగవంత తత్వం గురించి అర్థం చేసుకోవడం మొదలు పెడతాము. భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకుంటాము. భగవంతుడంటే ఒక విగ్రహం కాదని తెలుసుకుంటాము. అప్పుడు మన స్వరపేటిక అద్భుతంగా శక్తిగా మారిపోతుంది. అప్పుడు మన ముఖము ఒక పద్మము వలె వికసిస్తుంది. శ్రీమద్వాగ్భవ అంటే అది, అంటే వాగ్భవ కూటము అంటే స్వరపేటిక. అదే విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రం అంతా కూడా శక్తివంతంగా మారిపోతుంది. మాట్లాడాలన్నా కూడా ఒక చెడు మాట మన నోటి నుంచి రాకుండా ఎప్పటికప్పుడు మన లోపల ఉన్న శక్తి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ శక్తిని పెంచుకోవడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించు కూర్చోవడమే. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఓంకార రూపంలో మానవ శరీరంలోకి వెళుతూ వస్తూ ఉంటాయి. నువ్వేం పీల్చక్కర్లేదు, నువ్వు వదలక్కర్లేదు. నువ్వు కళ్ళు మూసుకుని పడుకున్నా సరే నీ గుండె లయ తప్పకుండా నడుస్తుంది. అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే కారణము. నువ్వు గాఢ నిద్రలో ఉంటున్నావు, అలిసిపోయి పడుకుంటున్నావు. మరి నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు మరణించే వరకు నీ గుండె ఒక్క సెకనైనా ఆగిందా? మరి ఆ గుండెకి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకున్నావా? చెప్పుకోవడమే జ్ఞానము అంటే. కాబట్టి 35వ శ్లోకంలోకి వద్దాము. ఇలా చెప్పుకోవాలని కూడా నాకు తెలియదు. దీన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడమే ప్రాణాయామ సాధన అంటారు. ప్రాణాయామము అంటే ప్రాణాన్ని నిలబెట్టే ఒకానొక సాధన. ప్రాణాన్ని నిలబెట్టే సాధనయే ఊపిరి. ఊపిరి ఉంటేనే ప్రాణం ఉంటుంది. ఊపిరి ఆగిపోతే ప్రాణము కూడా ఆగిపోతుంది. ప్రాణాన్ని నడిపిస్తున్నది ఇంద్రియాలు కాదు, మన డబ్బు కాదు, మన నగలు కాదు, మన భర్త కాదు, బిడ్డలు కాదు, మన వ్యాపార ఉద్యోగాలు, మన గొప్పలు కాదు. ఏది మన ప్రాణాన్ని నిలబెట్టలేవు. ఊపిరితోటే మన ప్రాణం కదులుతూ ఉంటుంది. ఆ ఊపిరి మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. 35వ శ్లోకంలోకి వద్దాం మిత్రులారా. కంఠాదహ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య దోభాగదారిణి. కంఠాదహ
కంఠ ప్లస్ అధహ అంటే కంఠము నుండి మొదలుకొని కటి వరకు. కటి అంటే మన తొడలు దగ్గర ప్రాంతము, అంటే మన మర్మాంగానికి తొడల దగ్గర ప్రాంతాన్ని కటి అంటారు. అంటే నడుము కింద భాగము, అలాగే మూలాధారానికి దిగువ భాగము, ఇది కటి భాగము అంటారు. కంఠం నుంచి కటి వరకు మధ్య భాగం అంతా కూడా శక్తి స్వరూపముగా ఉన్నదట. ఆ శక్తి కూటైక తాపన్న అంటే శక్తి ఆ కూటములో ఉందంట. ఎక్కడుంది? కంఠం దగ్గర నుంచి మన మూలాధారం అంటే మర్మస్థానం వరకు, మర్మాంగం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కంఠము వరకు మధ్యలో శక్తి క్షేత్రం అట. శక్తి క్షేత్రము. ఈ శక్తి మన కాళ్ళు దగ్గర నుంచి మన తొడల వరకు మానవ శక్తి అంటండి. తొడల నుంచి కంఠం వరకు దైవ శక్తి అట. కంఠం నుంచి ఈ శిరస్సు వరకు కూడా కామేశ్వర శక్తి అట. అది ఆ కామేశ్వరుడు అంటే పార్వతీ శక్తి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు శివుడు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పార్వతి, అక్కడి నుంచి అక్కడ వరకు మనిషి అన్నమాట. అందుకే శివ పార్వతులు ఈ హృదయంలో కొలువై ఉన్నారు. అర్ధనారీశ్వర తత్వము అంటే అది. అర్ధనారీశ్వర తత్వము నిజానికి ఈ కాళ్ళు రెండు అధభాగంలో ఉన్నాయి, అంటే కటి భాగము. కాబట్టి కటి నుంచి పాదం అంటే పాదముల నుంచి ఈ వరకు వర్ణించి చెప్తున్నారనమాట. ఆ వర్ణన ఎలా ఉందంటే, ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా ముందుగా దానికి సంబంధించిన జ్ఞానం పొందాలి, శక్తి సామర్థ్యాలు తెచ్చుకోవాలి. ఒక ఇల్లు ఎలా కట్టాలో ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఆ ఊహా చిత్రాన్నే ప్లాన్ అంటారు. మనకి కావలసినంత డబ్బులు ఉండాలి, ఒక ఇంజనీర్ని సంప్రదించాలి, ఇంటి నిర్మాణమునకు మనకి శక్తి సామర్థ్యాలు ఉండాలి. అలాంటి ఇల్లే మన శరీరము కూడా. మన శరీరము కూడా ఇల్లు లాంటిదే. ఈ శరీరాన్ని ఎలా స్థాపిస్తున్నాము, ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం కోసమే శక్తి శిరస్సు అంతటా నిండి పూర్ణమైన తర్వాత కంఠము వరకు ఉంటుంది ఒక భాగము, కంఠము నుంచి కటి వరకు ఒక భాగము, కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఈ మధ్య భాగంలో ఒక్క స్వరూపం ఉంది, దైవ స్వరూపము. ఆ తదుపరి శక్తి కిందకి పాకుతూ మన పాదాల యొక్క గోళ్ళు వరకు వెళ్తుంది. అది శక్తి కూటైక తాపన్న కట్యదో భాగదారిణి అంటే అదో భాగంలో ఉన్న శక్తి. ఇదేమో మధ్య భాగము, అది అదో భాగము. ఇది కంఠము నుంచి శిరస్సు ఉత్తమ భాగము, 3 భాగాల్లో ఉంది. కొందరు యోగులు మానవ గర్భస్థ శిశువు యొక్క నిర్మాణాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మానవుని యొక్క శరీరంలో గర్భస్థ శిశువుకి ముందుగా శిరస్సు ఏర్పడుతుందట. ముందుగా శిరస్సు కాదు, మెదడు. ముందుగా మెదడు కణముల్లో సమాచారము ఏర్పడుతుందట. మెదడు కణముల్లో సమాచారము ఏర్పడుతుంది, అదే జ్ఞానము. అప్పుడు వెంటనే మనకి మొట్టమొదట ఆ మెదడు తయారైన తర్వాత మన శరీర భాగంలో మొట్టమొదట నడుము తయారవుతుంది, అదే మెదడు తయారవుతుంది. మెదడు దగ్గర నుంచి ఒక వెన్నుపాములాగా ఒక తోకలా ఏలాడుతుందటండి. అంటే ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు తేగ ఉంది, తేగని ఇలా ఇటు బద్ద ఇలా విడదీస్తే మధ్యలో చందమామ ఉంటది కదా, అది మన వెన్నుపూస అంటండి. మన వెన్నుపూస మన చందమామలా పోరుస్తున్నారు. ఆ చందమామకి చివర సున్నితంగా ఉంటది కదా, చాలా మంది అది కూడా తినేస్తారు. ఎందుకంటే అది కూడా స్వీట్ గా ఉంటది, మెత్తగా ఉంటది. ఆ చందమామ ఇలా తీసి దాన్ని కూడా చివర ఇలా కొరుకుతారు. అంత సున్నితంగా ఉంటుందంట చివరి భాగము. మన వెన్నుపూస కూడా అంత సున్నితంగా ఉండి ఆ సున్నిత భాగము 3 చుట్లు చుట్టుకుని ముడుచుకుని ఉంటదటండి. ఆ ముడుచుకుని ఉన్నది అది మన వెన్నుపాము. వెన్నుపూసలో 33 ఉంటాయట మన వెన్నుపూసలు. ఆ వెన్నుపూసల మధ్యలో ఒక చిన్న మాంసం ముద్దలు ఉంటాయటండి. ఆ మాంసం ముద్దలు మన వెన్నుపూసల్ని ఇలా కదలడానికి పనికొస్తాయట. మనం ఇలా వంగినా అలా వంగినా దబేల్మని ఎక్కడన్నా పడిపోయినా ఆ మాంసము ఆ వెన్నుపూసల్ని కాపాడుతూ ఉంటుందటండి. చుట్టూ కూడా మాంసమే ఉంటుందట. పూసకి మధ్యలో కూడా మాంసం ఉంటదట. ఈ మాంసము మనల్ని కాపాడుతూ ఉంటదట. మనిషిని నిలబెట్టడానికి కారణము ఈ తేగ మధ్యలో ఉండే చందమామ, అలాగే మనిషి నిలబడ్డానికి కారణం వెన్నుముకటండి. వెన్నుముక దెబ్బ తగిలితే మనిషి అడుగు తీసి అడుగేయలేడట. వెన్నుముకలో లోపం వచ్చినా,
మంచం మీద పడిపోతారట. ఆ వెన్నుముక ఆ అంత ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. నడుము నుండి పాదాల వరకు శరీరం తర్వాత ఏర్పడుతుందట. ముందు శిరస్సు భాగంలో ఉన్న మెదడు తయారవుతుందట. ఆ మెదడులో గత జన్మల యొక్క జ్ఞానము, గత జన్మల్లో యొక్క శక్తి, ఆ జన్మల్లో చేసుకున్న మంచి చెడుల యొక్క శరీరము నిర్మాణము, అంటే ఆ శరీర నిర్మాణం అంతా కూడా ఆ మెదడులో స్పందన మాంసం ముద్దలా ఉంటదట. అందులోనే మొత్తం మన బయోడేటా ఉంటుందంట. మొత్తం మనదంతా చరిత్ర అంతా కూడా కణాల్లో ఉంటది. ఆ కణాలన్నీ మెదడు భాగంలో ఉంటాయి. ఆ మెదడు నుంచి ఒక చందమామ లాంటిది ఒకటి ఏర్పడుతుంది అని వర్ణిస్తూ చెప్తున్నారు. ఇలా వర్ణించడానికి కారణం ఏంటంటే, మానవుని గర్భస్థ పిండాన్ని ఎందుకు వర్ణిస్తున్నారు అంటే, మానవుడు అసలు ఎలా తయారవుతున్నాడు, ఎందుకు ఈ విచిత్రమైన రూపాలు, ఎందుకు అంగలోపాలు, ఎందుకు పుట్టుగుడ్డి, ఎందుకు పుట్టి మోగా చెవుడు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అంగలోపాలు ఎందుకు వస్తున్నాయి. ఒకళ్ళు తెలివితేటలతో ఉంటున్నారు, ఒకళ్ళు తెలివి తక్కువగా ఉంటున్నారు, ఒకళ్ళు ఎర్రగా ఉంటున్నారు, ఒకళ్ళు బుర్రగా ఉంటున్నారు, ఒకళ్ళు బుర్ర బట్టతో ఉంటున్నారు, ఒకళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది. మరి అదే తల్లి కదా. ఒక తల్లి 5 బిడ్డలను కన్నప్పుడు 5 5 రకాలుగా ఎలా ఉంటున్నారు ఆలోచించాలి కదా. మనం తండ్రి గాని తల్లి గాని కడుపులోకి చేతులు పెట్టి మన తయారు చేయలేదు. మనం ఎలా తయారయ్యాము అదే చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు. కంఠాదహ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి. నువ్వు గత జన్మల్లో చేసుకున్నవన్నీ కూడా నీ మెదడుగా ఇక్కడ తయారు కాబడుతున్నాయి. లోపల ఎవరు తయారు చేస్తున్నారు మన్ని, ఎవరు తయారు చేస్తున్నారు మన్ని, ఆ విషయం తెలుసుకుందాము. మీకు నిన్న మొన్న చెప్పాను, మన ఎవరు తయారు చేస్తున్నారు లోపల. మై డియర్ ఫ్రెండ్స్, సార్ కనపడుతుందా సార్? మేడం, కళా మేడం, హలో, కనపడుతుందా మాస్టర్? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎలా తయారయ్యామో ఇది తెలుస్తుంది. మనం ఎవరు తయారు చేశారు, మనం ఎలా తయారయ్యాం. మనం ఎలా తయారయ్యాము? ఆకాశము, బుద్ధి, వాయువు, మనసు, అగ్ని, పంచ జ్ఞానేంద్రియాలు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు అంటే 2 కళ్ళు, ముక్కు రంధ్రాలు 2, అదే ముక్కు, చెవులు, నోరు, చర్మము. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు 2 చేతులు 2 కాళ్ళు, మన మర్మాంగము, మలమూత్ర ద్వారం 2 కలిపి 1. ఇది పంచ కర్మేంద్రియాలు. ఇవి పంచకోశాలు, అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం. అంటే భూమి ద్వారా ఇది, జలము ద్వారా ఇది, అగ్ని ద్వారా ఇది, వాయువు ద్వారా ఇది, ఆకాశం ద్వారా ఇది. నరసి మానవుడి యొక్క స్వరూపము ఇలా తయారవుతుంది. తల్లి గాని తండ్రి గాని తయారు చేయట్లేదు. అందుకనే మనకి ఏదైనా ఒక లోపం ఉంటే ఇక్కడ అపరాధం జరిగిందని అర్థం చేసుకోవాలి. మనసు పుట్టలేదు అంటే మంద బుద్ధిగా పుట్టాడు, లేదంటే తెలివిహీనుడిగా పుట్టాడు. కొంతమందికి మైండ్ ఎదగదు, వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. వాళ్ళు ఎందుకు అలా పుట్టారు? వాయువు యొక్క దోషముతో. వాయువు యొక్క దోషము ఎందుకు కలిగింది? ఆ వాయువుకి దోషము ఎందుకు కలిగింది అంటే వాళ్ళ ప్రవర్తన. ఎక్కడో ఏదో తేడాగా ప్రవర్తించారు ఏదో జన్మలో, అందుకే ఈ రోజు పిచ్చివాళ్ళుగా పుట్టారు, బుద్ధిహీనులుగా పుట్టారు. జ్ఞానేంద్రియాల్లో ఒక కన్ను లేకపోయినా, మెల్ల కన్నున్నా, చూపు లేకపోయినా అగ్ని యొక్క దోషము ఇందులో ఉంది. దోషం చేశారు, అగ్ని ఊరుకోడు. దోషం చేస్తే అగ్ని ఊరుకోడు, తప్పు చేస్తే వాయువు ఊరుకోడు, బుద్ధి లేని పనులు చేస్తే ఆకాశం ఊరుకోదు. అర్థమైందా? ఒక్కొక్క కర్మని వెంటేసుకుని వస్తాము. ఒక్కొక్క జన్మలో జలము ఊరుకోదు, భూమి, ఈ పంచభూతాలు, పంచశక్తులు, పంచ బ్రహ్మాండ శక్తులు, ఇవే దేవతలు. మొట్టమొదటి దేవతలు ఇవే. ఎందుకంటే రాముడికి ముందే ఆకాశం ఉంది, భూమి ఉంది, జలం ఉంది. జీసస్ ముందే ఇవన్నీ ఉన్నాయి, అల్లాహ్ ముందే ఇవన్నీ ఉన్నాయి. దేవీ దేవతలు అందరూ రాకముందే సృష్టిలో ఇవే మొట్టమొదటి దేవతలు. ఈ దేవతలే ఇలా తయారు చేస్తున్నారు. ఈ దేవతల్ని ఆరాధించడం కాబట్టి మనం అగ్ని ఆరాధన చేస్తున్నాము, జలంలో ఆరాధన చేస్తున్నాం, భూమికి ఆరాధన చేస్తున్నాం, ఆకాశంలో తలపైకి చూసి దేవుడా నాకు కష్టం వచ్చిందని దండం పెడుతున్నాం. కానీ వాయువు ఆరాధన లేదు.
వాయువు ఆరాధన లేదు కాబట్టి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు వచ్చి వాయువు ఆరాధనే అన్ని ఆరాధనలకెల్లా ముఖ్యము, వాయువుని ఆరాధిస్తే మిగతా శక్తులన్నీ వచ్చి మనకు చేరుకుంటాయి, వాయువు మనసుతో కూడి ఉంది, అప్పుడే వాయువుని ఆరాధిస్తే మనసు మారిపోతుంది, మనసు మంచిగా మారిపోతుంది. మానవుని నడిపించేది మనసే. మన ఏవ మనుష్యానాం కారణం మన మోక్షయో, బంధానికైనా మోక్షానికైనా కారణం మనసే. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. శరణం నాస్తి త్వమేవ ఆత్మా మమ. ఇంత చక్కటి సందేశాలు మనకి అందిస్తున్న వేదాద్రి మహర్షి గారికి, నాగేశ్వర మహర్షి గారికి, సుధామయ్య మేడంకి, శివస్థితి కుండలికి యోగ సంస్థకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు మై డియర్ ఫ్రెండ్స్. వాయిస్ బ్రేక్ అవుతుంది. చూశారు కదా ఈ బోర్డు అంతా కూడా. ఇది అద్భుతమైన రహస్యాలు అంటే ఇవి. ఈ రహస్యాలు తెలుసుకోవడం కోసమే మనము ఈ రోజు ఏంటి కొన్ని రోజులుగా సమావేశం అవుతున్నాము. ఇక్కడ మంచి మంచి సమయం అంటే సమయము అంటే ఏంటంటే ప్రాణము అని అర్థం అంట. సమయము అంటే ప్రాణము అని అర్థము. సమయాచారం అంటే ప్రాణముతో కూడిన ఆచారము. కాబట్టి ఎవరైతే ఈ ప్రాణాన్ని గురించి తెలుసుకుంటారో, ఇంకొకసారి చెప్తున్నాను, మానవ శరీర క్రమము ఎలా ఏర్పడుతుందంటే ముందుగా శిరస్సు లోపల మెదడు ఏర్పడుతుంది. ఆ మెదడులో మొత్తం సమాచారం అంతా ఉంటుంది, మొత్తం ఆ జ్ఞానం అంతా ఉంటుంది. వాళ్ళు ఏమేం తప్పులు చేశారు, ఏమేం పాపాలు చేశారు, ఏమేం పుణ్యాలు చేశారు, ఏమేం భోగాలు, ఏమేం దానాలు చేశారు, ఈ దానాలు పుణ్యాలు భోగాలు పాపాలు, హలో, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. దానికి తగ్గ శరీరము నిర్మాణం జరుగుతుంది. దానికి తగ్గ శరీరము నిర్మాణం జరుగుతుందని చెప్పడం కోసమే మనకి 35వ శ్లోకంలో అంత బాగా చెప్పారు. ఇదే శరీర నిర్మాణానికి కారణము. మరి ఎలాగా మనం ఎలా తెలుసుకోవాలి, తెలుసుకుందాము. మిగతా మంత్రాల్లో 36వ శ్లోకం చదువుతున్నాను. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కుళామృతైక రసిక కుళ సంకేత పాలిని. మూల అంటే ఆది మూలమైన, మంత్రము యొక్క ఆత్మిక ఆత్మ అయినటువంటిది. మూల కూట అంటే 3 కూటములలోకి ఉన్నది. కళేబర శరీరము కలిగి ఉన్నది. కుళ అంటే సుషుమ్న నాడి, అమృతైక అమృతమయమైపోయింది. రసిక ఆస్వాదన పొందుతుంది. సుషుమ్న నాడి సంకేతములు లేక కేంద్రములు, పాలిని పరిపాలించుచున్నది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మూల మంత్రము అంటే మీకు ఇదివరకే చెప్పేశాను. మన ప్రపంచంలో అంటే అన్ని దేశాలు కలిపేసి, అన్ని భాషలు కలిపేసి, అన్ని మంత్రాలు, అన్ని శ్లోకాలు ఏదైతే ఉన్నాయో, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, అరణ్యకాలు ఇవన్నీ కలిపేస్తే 700 కోట్లు ఉంటాయట. ఈ 700 కోట్లు కూడా ఒకే ఒక మంత్రంలోంచి వచ్చిందంట. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. పాట విన్నారో లేదో. ఈ మంత్రాలు ఒకనొక మంత్రంలోంచి వచ్చినాయి అంట. అదే ఓంకారము. ఈ ఓంకారంలోంచి అన్ని మంత్రాలు పుట్టినాయి అని, మంత్రాలకి పూర్వం ఓంకారం ఒకటే ఉందని, ఓంకారమే మన మూల మంత్రమని, అప్పుడు ఏ శబ్దము లేదని, నిశ్శబ్దంగా ఉందని, సృష్టి అంతా శూన్యముగా ఉందని, ఆ నిశ్శబ్దంలోంచే ఓంకారం పుట్టిందని, ఓంకారం నుంచే శక్తి ఉత్పన్నమైందని చెప్తున్నారు. మానవ శరీరంలో మహా ఋషుల ప్రకారము 3 కూటాలు ఉన్నాయి. అవి ఒకటి వాగ్భవ కూటము అంటే కంఠము మొదలు మొండెం వరకు, మధ్య కూటము నడుము నుండి పాదాల వరకు, అదో భాగము శక్తి కూటము అంటే శిరస్సు నుంచి కంఠం వరకు ఒకటి, కంఠము నుంచి ఈ తొడల వరకు ఒకటి, తొడల నుంచి పాదాల వరకు ఒకటి, ఇలా 3 భాగాలు ఉన్నాయని, మానవ శరీరానికి మూలమైన ఈ 3 కూటములు కూడా భౌతిక రూపధారణ చేసిన మూల కూట త్రయ కళేబర అంటే ఈ మూడింటిని కూడా నేను తయారు చేయలేదు, మీ కర్మలే మీకు శరీరంగా వచ్చింది. కాబట్టి ఈ మూల మంత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పరమ మౌనంగా ఉంటారట.
పరమ మౌనము. ఓంకారానికి మించిన మహామంత్రము మౌనము. ఒక్క గంట మౌనంగా ఉంటే 700 కోట్ల మంత్రాలను పఠించినంత శక్తి పొందుతామట. అందుకే రోజుకి ఒక్కసారి ఒక్క గంట మౌనంగా ఉండాలట. ఒక గంట మౌనంగా ఎందుకు ఉండట్లేదండి? నేను పడుకున్నప్పుడు మౌనంగానే ఉంటాను. మాకు తెలియదులే, పడుకున్నప్పుడు కాదు, మామూలుగా నీ పనంతా అయిపోయిన తర్వాత, ఏ పని లేనప్పుడు మౌనంగా ఉండాలి. ఏం మాట్లాడకూడదు. ఒక్క గంట కళ్ళు మూసేసుకుని కూర్చో, ఏం మాట్లాడద్దు, మౌనంగా ఉండు. ఇలా రోజుకు ఒక గంట నువ్వు మౌనంగా ఉండడం మొదలుపెట్టు. అప్పుడు నీ శరీరం మీద నీకు అవగాహన వస్తుంది. నీ శరీరాన్ని నడిపిస్తున్నది మనసు అని తెలుసుకుంటావు. ఆ మనసు నెమ్మదిగా మౌనంగా మారిపోతుంది. మూలకూట త్రయ కళేబర అంటే ఇది కళేబరము అంటే నిజానికి కళేబరం అంటే ప్రాణం లేని దాన్ని కళేబరం అంటారు. ప్రాణము మనసు అన్ని పని చేస్తున్న దాన్ని కళేబరం అన్నారు. కాబట్టి ఇక్కడ కళేబరము అంటే ప్రాణశక్తి లోపించింది, ప్రాణశక్తి పుష్కలంగా లేదు, మనసు కూడా పుష్కలంగా లేదు, బుద్ధి పుష్కలంగా లేదు. అందుకని అన్ని హీనమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి మనుషులు అలా ప్రవర్తిస్తున్నారు. అది కళేబరంతో సమానం అని చెప్తుంది అమ్మవారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటామో అప్పుడు మన శరీరంలో ఉన్న జీవరసము సుషుమ్నా నాడి ద్వారా పైపైకి ప్రసరిస్తూ ఉంటుంది. అప్పుడు దివ్యానందం కలుగుతుంది. శుక్రధాతువు చిక్కబడుతుంది. ఆ శుక్రధాతువునే కుళము అన్నారు. అది సుషుమ్నలో ఉంటుంది. కుళములో శుక్రధాతువే అమృతము. కుళములో చేరే అమృతం పట్ల లలిత ప్రీతి నొంది ఉంటుందట. లలితాదేవికి ప్రీతి శుక్లములో ఉన్న రసజ్ఞత అంటే అమృతము అంటే చిక్కదనము. నిజానికి ఆ శుక్రధాతువు అనే ఒక రసాయనం పలచబడిపోయింది కాబట్టి మనకి హీనమైన మాటలు వస్తాయట. హీనమైన మాటలు మాట్లాడకూడదు. మనకి తెలుసు, మానవుడికి ఒక్కడికే మాట ఉంది, మిగతా 84 లక్షల జీవరాశులకి లేదు. విలక్షణమైన జీవి మానవుడు. మాట అనేది ఇచ్చారు. ఎందుకంటే మాటతో బంధాలు పెంచుకోవచ్చు, బంధాలు తుంచుకోవచ్చు. మాట జాగ్రత్త. ప్రాణశక్తి అంతా కూడా మాటల్లో ప్రవహిస్తూ ఉంటుందట. మాటలను ఎక్కువగా అనవసరంగా మాట్లాడితే ప్రాణశక్తి ఖర్చు అయిపోతూ ఉంటుందట. మనకు తెలియకుండానే తొందరపాటుతనం వచ్చేస్తుంది, కంగారు పడిపోతూ ఉంటాము. ఎందుకంటే ప్రాణశక్తిని మాటల ద్వారా జార్చేస్తున్నాము, వినియోగించేస్తున్నాము, ఉపయోగించేస్తున్నాము. అందుకనే మాట మీద ధ్యాస, మాట సరిగ్గా ఉండాలి. యోగ సాధన ద్వారా ఆ దైవశక్తిని ఎలా గుర్తించాలి అదే చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు. శిక్షణ తీసుకోవాలి, సాధన చేయాలి. అగస్త్య మహాముని హయగ్రీవ స్వామిని ఇలా కోరుకున్నారు, నేను ఎలాంటి శిక్షణ తీసుకోవాలి? అగస్త్యుడు అడుగుతున్నాడు హయగ్రీవుణ్ణి, స్వామి నేను ఎలాంటి శిక్షణ తీసుకోవాలి అని. అప్పుడు హయగ్రీవుడు ఇలా చెప్తున్నారు, కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. హయగ్రీవుల వారు అడుగుతున్నారు, నాకు మోక్షం రాదా, నాకు ముక్తి రాదా? ఎందుకంటే నా శక్తినంతా కూడా మేరు పర్వతానికి ఇచ్చేశాను. ఇప్పుడు నాకు మోక్షం రాదు. మళ్ళీ నేను కొన్ని వేల సంవత్సరాలు కూర్చుని తపస్సు చేసుకోవాలి, ఎలాగా అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు, అంత అక్కర్లేదు మహానుభావ. ఈ లలిత రహస్య సహస్రనామాల యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము ఎవరైతే తెలుసుకుంటారో వారికి ముక్తి ఈజీగా వస్తుంది. ఎవరు ప్రయత్నించక్కర్లేదు. మంత్రాముల యొక్క అర్థాలు అంతరార్థాలు గ్రహించిన వెంటనే వారికి ముక్తి లభించినట్టే అని చెప్తున్నారు హయగ్రీవులు. కులము అంటే మూలాధారము. కులము అంటే కౌంట్లని, బ్రాహ్మలని, కాపులని మనం చెప్పుకునే కులాలు కాదమ్మా. కులము అంటే మూలాధారము. అక్కడ ఒక శక్తి స్వరూపంగా ఉందట మానవుని యొక్క ప్రాణశక్తి. దాన్ని కులాంతస్థ అంటారు. మూలాధారంలో అంతర్గత శక్తిగా ఉందట మానవుని యొక్క ప్రాణశక్తి. ఈ మానవుని యొక్క ప్రాణశక్తి ఈ మూలాధారంలో ఉంది. మేధస్సులో దైవశక్తి ఉంది. ఇది శక్తి, అది శివుడు. అంటే మేధస్సులో ఉన్న శక్తిని శివుడుగా, మూలాధారంలో ఉన్న శక్తిని అమ్మగా భావిస్తే ఈ శివశక్తుల కలయికతోటే ఇది సుషుమ్న ద్వారా ఐక్యత నొందుతుంది. అకుల అంటే సహస్రార చక్రము, కులము అంటే మూలాధారము. చూడండి, అకుల అంటే మూలాధారంలో ఉన్న శక్తి సహస్రారానికి చేరుకోవడమే
విశ్వ కళ్యాణము, అదే మానవ కళ్యాణము. దాన్నే ప్రాణాచారము, లేక చాలా మంది కుండలిని సాధనని లేదా రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇదే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి యొక్క ఆవిర్భావం ఎలా జరుగుతుందో చెప్తున్నారు. ఆది పరాశక్తి ఆకాశపు రూపంలో ఉంటుంది. ఆకాశమే ఆది పరాశక్తి. ఆకాశం నుంచి ప్రతి క్షణము అంటే ప్రతి సెకను కూడా ఆకాశము నుంచి భూమి మీద అంటే ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాలకి కూడా అమ్మ ద్వారానే శక్తి అందించబడుతూ ఉంటుంది. ఆకాశము నుంచి ప్రాణశక్తి అంటే దైవశక్తి ఆ ఆకాశము నుంచి విస్తృతంగా వస్తుందట. ఎలా వస్తుందంటే ఆకాశంలో ఎంత పెద్ద అంటే మనం ఊహించలేని శక్తి ఉంది ఆకాశంలో. ఆ ఆకాశము అన్ని గ్రహాలకి కూడా గొడుగు పట్టి ఉంటుంది. ఆకాశం కింద ఒక భూమే కాదు, బోల్డ్ అన్ని కోట్ల 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 గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల్లో చంద్రుడు సూర్యుడు కూడా గ్రహాలే, మన భూమి కూడా ఒక గ్రహమే. ఇలాంటి గ్రహాలన్నిటినీ కూడా ఆకాశం గొడుగు పట్టి ఉంచుతుందట. ఆ ఆకాశ స్వరూపమే అమ్మవారట. ఇప్పుడు చెప్పండి, లలితాదేవి అంటే ఒక విగ్రహమా? ఇంతకాలం ఒక విగ్రహం ఏమో అమ్మ ఎర్ర చీర కట్టుకుని చక్కగా చెరుగడ చేతిలో పెట్టుకుని వస్తే మనం ఏమనుకున్నాము, అమ్మవారు బండాసురుని సంహరించడానికి వచ్చారు. బండాసురుని సంహరించేసిన తర్వాత అందరూ తీయటి అదే ఏదైనా ఒక మంచి పని చేసిన తర్వాత ఒక స్వీట్ పంచుకుంటాం కదా మనం, అలాగే ఒక తీపి తీసుకుని వచ్చిందేమో భూమి మీదకు చెరుగడ అనుకునేదాన్ని నేను లలిత చదువుకున్నప్పుడు. ఈ చెరుగడ ఏంటా, ఈ చెరుగడేంట, అందరూ ఆయుధాలు పట్టుకుంటారు, త్రిశూలం అని ఖడ్గం అని గదని అవని ఇవని, ఈవిడేంట చెరుగడ పట్టుకుంది అనుకునేదాన్ని. ఆ చెరుకు యొక్క అర్థం కూడా మీకు రాను రాను 182.5 శ్లోకాల్లో మీకు తెలిసిపోతుంది. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అర్థం చెప్తారు. ఇందాక మీకు చెప్పిన 36వ శ్లోకానికి 37వ శ్లోకానికి తేడా చూడండి. మీరు మనసు అంటే ఏ పనులు చేయకుండా మానేసి ఏకాగ్రతతో వింటే మీకు మొత్తం అంతా అర్థమైపోతుంది. మీకు ఇంకా అనుమాన బీజాలు అనేవి లోపల ఉండవు. కాబట్టి సాధన దీక్షతో ఒక పట్టుదలతో వినడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క జీవిలోనూ ప్రాణశక్తిగా ఉందట లలితాదేవి. అదే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి అన్ని జీవులలోనూ జీవంగా ఉందట. ఈ జీవము యొక్క కుదురు మూలాధారంలో ఉంటుందట. మూలాధారంలో ఉన్న కుదురు ఈ సమస్తానికి కారణభూతమవుతుందట, అంటే సమస్త శరీరానికి. ఆది పరాశక్తి మాతృ స్వభావంతో ఉంటుందట, స్త్రీ రూపంగా ఉంటుందట. అందుకే ఆవిడని అంగనగా వర్ణించారు ఋషులు. ఇప్పుడు స్త్రీకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే చూడండి, గంగాదేవి ఆవిడ కూడా స్త్రీనే, అలాగే గోమాత స్త్రీనే, భూమాత స్త్రీనే కదా. మాత అన్నప్పుడల్లా స్త్రీనే, భూమాత, గోమాత, గంగామాత. అంతేకాదు చూడండి, అమృతాన్ని చిలికినప్పుడు రాక్షసులు మానవులు రాక్షసులు దేవతలు అమృతాన్ని చిలికినప్పుడు అమృతం వస్తే ఎలా పంచాలో తెలియలేదు. మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి పంచారు. అంటే చూడండి, అక్కడ ఒక స్త్రీయే అమృతాన్ని పంచి పెట్టడానికి అర్హత గలది అని చెప్పి మనకి అప్పుడే చెప్పేశారు. స్త్రీ అమృతాన్ని పంచుతుంది. స్త్రీ అమృతాన్ని పంచడం ఏంటి నాకు అర్థం కాలేదు అంటే, ప్రతిరోజు వంట చేసేది ఎవరు? ఆడదే. ఇంట్లో చాలా మంది తెలియక వంటింటి కుందేలు అంటారు. కాదు, కుందేలు కాదు, కుందేలుగా ఉంటుంది కానీ అమృతాన్ని పంచుతుంది. ఎలా పంచుతుంది? భర్తకి ఎంత కావాలో, బిడ్డలకి ఎంత కావాలో, అరుగుదల తక్కువైన అత్తమామలకి ఏం పెట్టాలో, అరుగుదల తక్కువైన తల్లిదండ్రులకి ఎంత పెట్టాలో, వయసులో ఉన్న పిల్లలకి ఎంత పెట్టాలో, వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత పెట్టాలో, ఇవన్నీ తెలిసేది ఒక్క గృహిణికి మాత్రమే. అందుకనే ఇల్లాలే ఇంటికి దేవత అని చెప్పారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని చెప్తారు. ఇంటికి దీపం ఇల్లాలని చెప్తారు. ఆడవాళ్ళకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చి అందరికీ కూడా అమృతం పంచారు. ఆ పంచేటప్పుడు ఒక చిన్న కిటుకు వాళ్ళందరికీ కూడా స్పృహ తప్పి పడిపోయారు. దేవతలందరికీ అమృతం పంచబడింది. రాక్షసులు ఎప్పటికైనా సరే ప్రమాదమే అని చెప్పి అమృతాన్ని వాళ్ళకి ఇవ్వలేదు ఆ పరమాత్ముడు మోహిని రూపంలో. ఇక్కడ మీరు కూడా గమనించుకోవలసిన ఒక విషయం ఉంది. స్త్రీ తత్వము, స్త్రీ స్వభావము
అమ్మవారిని కులాంగన అన్నారు. అంగన అంటే స్త్రీ, అంగన అంటే శక్తి స్వరూపిణి, కులము అంటే మన ప్రాణము, ప్రాణశక్తి, దాన్నే కాస్మిక్ ఎనర్జీ మూలాధారములో ఉంది. ఆ మూలాధారములో ఉన్న శక్తిని మేధస్సులోకి ప్రయాణం చేయాలి. యోగ సాధన ద్వారా మాత్రమే ఈ పరమేశ్వరి ఆ పరమేశ్వరుడితో ఐక్యమవుతుంది. అందుకే ఋషులు ఎన్నో సంవత్సరాలు కూర్చుని తపస్సు చేశారు. ఆలోచించండి, తపస్సు అంటే ధ్యానము. అప్పుడు పేరు ఇప్పుడు మారిందంతే, కారణము మన కోసం మార్చి ఇచ్చారు. ఇలా ఎవరైతే కనుక శక్తిని తెలుసుకుంటారో ఆ శక్తి తామే అని తెలుసుకుంటారు. ఇదే సమయాచారము. సమయాచారము అంటే తెలుసుకోవడము. ప్రాణములో ప్రాణముగా, ప్రాణానికి ప్రాణంగా ఆది పరాశక్తి విశ్వభ్రమణకారిణిగా ఈ శరీరంలో భ్రమరాంబగా తిరుగుతుంది. అంటే శరీరం అంతా కూడా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి యొక్క చలనకారక శక్తిని మాతృ ప్రేమతో, శక్తితో కులాంగనగా పేర్కొన్నారు. కులాంగన అంటే లోపల కులాంతస్థ జాగృతముగా ఉంది. కౌళిని శరీరంలో ఐక్యత అంటే అన్ని ఇంద్రియాలలోనూ ఐక్యమైపోయింది. అన్ని నరాల్లో, నాడుల్లో, మాంసంలో, మధ్యలో, సుషుమ్నలో తేజోవంతంగా ఉంది. కౌళిని అన్నారు. సుషుమ్న శక్తిని కౌళిని అన్నారు. ఏ భావము లేకుండా యోగ బుద్ధితో ఆలోచిస్తే ఆ కులయోగిని యోగానికి వశమైపోతుంది. శివుడు పరమేశ్వరుడు యోగ బుద్ధితో మనని ఆలోచించమని చెప్తున్నారు. ఎవరికైతే భోగ బుద్ధి పోతుందో అప్పుడే యోగ బుద్ధి వస్తుంది. అంటే భోగ బుద్ధి అంటే ఎప్పుడు చూసినా సరే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. నాకు అంతుంది, ఇంతుంది, ఇంతుంది, అంతుందని వెళ్ళేటప్పుడు ఒంటి మీద ఒక్క ముక్కు పుడక కూడా ఉంచరు. మొత్తం అన్ని ఒలిచేసి నిన్ను పంపిస్తారు. అది గుర్తు పెట్టుకో. అందుకనే యోగ బుద్ధి కావాలి, భోగ బుద్ధి కాదు. ఇంతకాలం నువ్వు యోగములో ఉన్నావా అని ఆలోచిస్తారు. దైవము నీ గురించి ఆలోచిస్తుంది. ఎంతకాలం నువ్వు యోగంలో ఉన్నావో ఇదే ప్రాణ సాధన. దీన్నే సమయాచారం అంటారు. విశ్వ విజ్ఞానం లభిస్తుంది. సమయాచార తత్పర అంటే విశ్వంలో ఉన్న విజ్ఞానం అంతా మనకి అందిస్తుంది. ప్రకృతి మీద అవగాహన వస్తుంది. మన శరీరం మీద మనకు అవగాహన వస్తుంది. ఎందుకు బుద్ధి పుట్టింది నాకు ప్రతి మంగళవారం మౌనంగా ఉండాలని? మౌనంలో అనంతమైన శక్తి ఉంది. ఎక్కువగా చూస్తే కళ్ళు దెబ్బతింటాయి, ఎక్కువగా నడిస్తే కాళ్ళు దెబ్బతింటాయి, ఎక్కువ పని చేస్తే చేతులు హీనమైపోతాయి. ఏది ఎక్కువ చేయకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. కోల్పోయిన శక్తిని మనం మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోలేము. అందుకనే చెప్తున్నారు ఎలా ఉండాలి. ప్రతి నిత్యము ధ్యానం చేసుకోవాలి. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రతిరోజు ధ్యానం చేద్దాం. మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చారండి. ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా 38వ శ్లోకం ఒక్కటి చెప్పుకుందాం. తర్వాత ఈరోజు మీకు ఏదైనా అనుమానం ఉన్నా, మీకు అర్థం కాకపోయినా వెంటనే అడిగేసేయండి. అందుకనే లాస్ట్ లో ఒక 5 నిమిషాలు హ్యాండ్ రేజ్ చేయమని అడగమని చెప్తున్నాము. ఇప్పుడు 38వ శ్లోకములోకి ప్రవేశిద్దాం మిత్రులారా. 38వ శ్లోకము. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. మనకు తెలియదు. ఇన్నాళ్ళు చదువుకుంటూ పాడుకుంటూ తన్మయత్వంగా కుంకుమ పూజలు, పసుపు పూజలు, అక్షింతలతో, పువ్వులతో, రకరకాల పిండి వంటలతో పెట్టి తన్మయత్వంగా స్తోత్రాలు పలికాము. కానీ అమ్మవారు ఏ విధానంలోనూ ఇవన్నీ స్వీకరించడానికి రాదు అని తెలుసు మీకు. ఎందుకంటే మనం ఇచ్చేయన్నీ ఆవిడ సృష్టి. మన సృష్టి ఏదన్నా ఉంటే అవి ఆవిడికి సమర్పించుకోవాలి. అదే నిజమైన జ్ఞానము, అదే నిజమైన సమర్పణ. మరి మన సృష్టి ఉంది, మన ఏమి సమర్పించాలి? ఏంటి? మన లోపల ఉన్న అవయవాలన్నీ అమ్మ అడుగుతుందా? నీ అవయవాలు అడగదు. నీ అవయవాలతో ఆవిడకేంటి పని? నీ మనసును అడుగుతుంది. నీ మనసులో ఉన్న కుళ్ళ ఆలోచనలు తీసేయమంటుంది, మంచి ఆలోచనలు పెట్టమంటుంది. బుద్ధిని అడుగుతుంది, బుద్ధిని మార్చుకోమంటుంది. అదే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారములో ఉన్న నివసించే శక్తి
బ్రహ్మ గ్రంథి విభేదిని, విచ్ఛిన్నము చేసే శక్తి బ్రహ్మ గ్రంథిని, మణిపురాంతరుదిత మణిపూరక చక్రములో ప్రకాశించేది విష్ణు గ్రంథి విచ్ఛిన్న చేసే శక్తి. సమస్త చరాచర జగత్తుకు మూలము ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి ఒక్క చిన్న చిన్న అంశలే ఈ మానవులలో ప్రాణశక్తిగా ఉంది. అది మూలాధారంలో బండాసురుడులాగా పడుకునుంది. అందుకే మనకి ఏ విషయాలు తెలియట్లేదు. కోపం వస్తే ప్రదర్శిస్తున్నాం. కోపము ప్రదర్శించకూడదు, కోపాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నారు. కోపం అంటే బీపీ. ఎవరి మీదో మనకు కోపం వస్తుంది, తిరిగి తిట్టలేము, అది అణిచేసుకుంటాము, అదే బీపీ. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అసలు కోపం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసులో ఏ ఆలోచనలు ఉండకూడదు. అలాగే బుద్ధి కూడా మంచి పనుల మీద కేంద్రీకరించాలి, మన బుద్ధిని మంచి పనుల మీద. అప్పుడు మనకి కోపం రాదు. ఇలా మూలాధారంలో ఉన్న బ్రహ్మ గ్రంథి విచ్ఛేదన జరిగితే రాగద్వేషములను జయిస్తాడట మానవుడు. అంటే కోరికలు తగ్గుతూ ఉంటాయి. కోరికలు తగ్గడానికి కారణము మన యొక్క ప్రాణశక్తిని ప్రవహించడమే. ప్రాణశక్తి ప్రవాహం క్షీణించిపోయి ఉన్న దశలో బ్రహ్మగ్రంథి అక్కడ పీఠముడి వేసుకుని, కుండలిని శక్తిలాగా పీఠముడి వేసుకుని మూలాధారంలో నిక్షిప్తమై ఉండి అజ్ఞాన అహంకారాలను మానవుడికి కలగజేస్తూ ఉంటుంది. మానవుడికి అజ్ఞానము అహంకారము మూలాధారంలోనే పుడతాయట. మూలాధారం నుంచే మొత్తం అన్ని. మూలాధారం అంటే ఏంటో తెలుసండి? మనం ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టామనుకోండి, పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటది కదా. అలాగే మూలాధారం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పైన చక్రాలు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. మూలాధారంలో లోపాలు ఉంటే రోగాలు అన్నమాట. రోగాలకు కారణం మూలాధారము. మనకిక్కడే విషం లాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయట. ఆ విషం లాంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే అన్ని వస్తువు విషయాదుల మీద ఉంటదట. వస్తువు విషయాలు ఎలా ఉంటాయంటే, పని లేకపోయినా సరే షాపింగ్కి వెళ్తారు కదా కొంతమంది, కాలక్షేపానికి వెళ్తారు, విండో షాపింగ్ అంటారు. ఆ విండో షాపింగ్ 4 గంటలు చేసే బదులు 1 గంట మన శరీరంలో ఉన్న షాపింగ్ మాల్ ఎలా ఉందో చూసుకోవచ్చు కదా. మన శరీరం కూడా పెద్ద షాపింగ్ మాలే. ఇందులో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. గుండె, లివరు, కిడ్నీలు, ప్యాంక్రియాసు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, వెన్నుముక, కళ్ళు, చెవులు, పనిచేసే విధానము, లోపల అంతరేంద్రియాలు ఉన్నాయి. ఇది పెద్ద షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ గురించి తెలియదు కానీ ఊళ్ళో ఏ షాపింగ్ మాల్ పెట్టినా సరే దాని గురించి మొత్తం చెప్పేస్తాం మనం. ఎందుకంటే మనకి అలా తిరిగితేనే ఇష్టం. మన శరీరంలోకి మనం వంగి చూసుకోవాలి, తొంగి చూసుకోవాలి. ఈ శరీరం ఎలా తయారైంది, ఈ శరీరాన్ని ఎంత అద్భుతంగా తయారు చేశారు దేవీ దేవతలు, ఎలా తయారు చేశారు, ఎందుకు ఈ శరీరం ఇలా రోగగ్రస్తం అయిపోతుంది, ఎందుకు 100 ఏళ్ళు బతకకుండా పుట్టుకుమని చనిపోతున్నారు, ఆ చచ్చిపోయే లోపల ఇన్ని మందులు మింగుతున్నారు దేనికని ఈ మధ్య ఎవరు ఆలోచించట్లేదు. అటుపైన ఆలోచన రావట్లేదు. దివ్య జ్ఞానము పొందాలంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కూర్చున్నామో మానవుని శరీరంలో మూలాధారంలో ఉన్న శక్తి పైకి ప్రసరిస్తూ మూలాధారం నుంచి స్వాదిష్టానం నుంచి మణిపూరక చక్రంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి అనాహత చక్రంలోకి. ఈ అనాహత చక్రానికి మణిపూరక చక్రానికి మధ్యలో ఉంటుంది విష్ణు గ్రంథి. ఆ విష్ణు గ్రంథి విచ్ఛిన్నం చేసుకుంటుంది. అవన్నీ పీఠముడులు వేసేసుకుని ఉన్నాయి. పీఠముడులే మాయ. ఆ మాయ తొలగిపోతే జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం రావాలంటే ముందు మాయ వెళ్ళిపోవాలి. ఎవరో అడిగారంట, ఏమండి ఒక గదిలో 30 సంవత్సరాల నుంచి చీకటి ఉంది, 30 సంవత్సరాల చీకటిని ఎంతసేపట్లో పోగొడతారంటే 1 సెకండ్లో పోగొడతానని అగ్గిపుల్ల వెలిగించాడంట. అంటే 30 సంవత్సరాల చీకటి ఒక్క వెలుతురుతో పోతుంది. అలాగే 30 జన్మల్లో మనం తెలియక చేసుకున్న పాపకార్యాలన్నీ కూడా ఒక్క యజ్ఞంలో నశించబడతాయి. అదే శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానంలో పూర్వజన్మల కర్మలన్నీ తొలగిపోతాయి మిత్రులారా.
ఎందుకు ఇంతలా చెబుతున్నారు అందరూ అర్థం చేసుకోండి. సమిష్టి మాయ, వెష్టి మాయ అని ఉంటాయి. రాగద్వేషాలతో కూడుకుని ఉంటారు. ఇదే విష్ణుమాయ. ఈ విష్ణుమాయను తొలగించుకోవాలంటే యోగ సాధన ద్వారా మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలము. ఇక్కడే ఉంటుంది మన మాయా ప్రపంచము. ఈ రెండవ పీఠముడిని ఎవరైతే అధిగమిస్తారో శక్తి ఇంకా 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 పైకి చేరి బ్రహ్మాండము యొక్క అర్థాలు, ప్రకృతి యొక్క అర్థాలు, విశేషమైన అర్థాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నానండి. మా అక్క నన్ను ఎప్పుడు అడుగుతుంది, ఎందుకే అస్తమాను రామాయణం, ఎందుకు అస్తమాను భాగవతం అంటే, అక్క అడిగితే నేను వెంటనే సమాధానం చెప్పలేను. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. రామాయణంలో కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూలా కర్తవ్యం దైవమాన్నికం అని రాముడు లక్ష్మణుడు పడుకుంటే మరి ఎవరు ఆయన విశ్వామిత్రుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ వాళ్ళని లేపుతారట. నిజానికి భగవంతుడు పడుకుని ఉంటాడా? అది ఒక మాయా. ఇక్కడ మీకు ఇంకొక అర్థం చెప్తాను. ఈ శ్లోకంలో 2 మాటలు మాట్లాడారు. కౌసల్య సుప్రజ, రామ లెగవయ్యా. కౌసల్య కొడుకుని లేపుతున్నారు. ఎందుకు లేపుతున్నారు? ఆయన నిజానికి పడుకుంటాడా? రాముడు అంటే అర్థం ఏంటంటే ఆత్మ. ఆత్మ ఎప్పుడు కూడా మూలాధారంలో నిద్రపోతూ ఉంటుంది, అజ్ఞానంలో. ఆత్మని లేపుతున్నారు, లేవయ్యా లే అని. పూర్వా సంధ్య ప్రవర్తతే, పొద్దు గుంకిపోతుంది అంటే నీకు మరణం ఆసన్నమవుతుంది. లేవయ్యా లే, లేచి జ్ఞానం తెచ్చుకో. నీ శరీరంలో ఉన్న కణాలు అవే జనులు, వాళ్ళందరూ పరిపాలనకి రెడీ అవుతున్నారు. అంటే తినడానికి తాగడానికి ఎదురు చూస్తున్నాయి లోపల ఉన్న దివ్య గణాలు. వాటన్నిటినీ మేల్కొల్పాలి, లే అని చెప్తున్నారు. శక్తి కావాలంటే మానవుడు ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం తీసుకుంటేనే ఈ శరీరం నడుస్తుంది. శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకి జ్ఞానమలాగా, జ్ఞానమలాగా. ఆత్మకి జ్ఞానమే ప్రాణము. మిత్రులారా, అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. కాబట్టి 39వ శ్లోకం ఇంకా విడమర్చి చెప్తున్నారు, కానీ మనకి సమయం అయిపోయింది. 39వ శ్లోకం రేపు చెప్పుకుందాము. నిజానికి భగవంతుడిని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటారు, పడుకుంటే లేపుతూ ఉంటారు. ఆలోచించండి. అన్నమయ్య చెప్పారు, అవన్నీ ప్రాథమిక స్థాయిలు అని చెప్పారు. నానాటి బతుకు నాటకము అని ఇక్కడికి వచ్చి మనం నాటకాలు ఆడుతున్నాము. ఇదంతా ఒక నాటకము. నిజానికి ఆయన్ని చూడాలంటే ఒకానొక అద్భుతమైన శక్తి కావాలి. ఆ శక్తి ఆత్మశక్తి. ఆ శక్తిని ఆత్మారాముడు అని చెప్పారు. ఆత్మ యొక్క శక్తి అనంతంగా ఉంది. మన శరీరంలో ఉన్నది చిన్న శక్తి. రేపు 39వ శ్లోకంలోకి ప్రవేశిస్తాము. ఈ రోజు ఇంతవరకు చెప్పగలను. ఎందుకు చెప్పానంటే ఈరోజు భాస్కర రాయలు గారి గురించి చెప్పాలి. ఆ మహాత్ముడు భారతదేశంలో, అందులోనూ హైదరాబాద్ లో, అప్పట్లో తెలుగుదేశం అంటారు. తెలుగుదేశంలో తెలుగు నాట తెలుగు వ్యక్తిగా పుట్టాడు. అలాంటి మహానుభావుడు ఎంతో తపస్సు చేసి పూర్వజన్మ సుకృతంతో ఆ తల్లిని ఆవాహన చేసుకుని ఈ లలిత రహస్య సహస్రనామాలని తెలుగులోకి రాసిన కవి. ఆ మహానుభావుడు తపస్వి, పురాణ పురుషుడు. అలాంటి గొప్ప మహానుభావుని గురించి ఈ రోజు 4 ముక్కలు మాట్లాడుకున్నాము. ఆ తల్లి సాక్షాత్తు వచ్చి ఆయన యొక్క అప్పు తీర్చిందట. అలా అని మీరు అప్పులు చేసి కూర్చోకండి, అమ్మవారు వస్తారని అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, తల్లి రావాలి అంటే మామూలుగా రాదు. అనంతమైన శక్తి నీకు కావాలి. తల్లిని చూడాలన్నా, తల్లి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా నీకున్నది హీనమైన శక్తి. ఆ హీనమైన అసుర శక్తితో అమ్మను పలకడమే కష్టంగా పలుకుతున్నావు ఇక్కడ. అందుకనే లలిత సహస్రనామాలు అలా 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 తన్మయత్వంగా ఆలపిస్తాము. అందులో యొక్క అంతరార్థాలు ఒక్కటి కూడా తెలియదు. నేను చెప్పాను, కిరి చక్రము, కిరి అంటే పంది అని. మీరు ఎవరినన్నా అడగండి, కిరి అంటే పందా అని అడుగుతారు. అడగండి, చెప్తారేమో. తెలీదు. అంతరార్థాలు వేరు, అర్థాలు వేరు. కాబట్టి
ఒక్కసారి చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుని అప్పుడు మన క్లాస్లో మాట్లాడుకుందాము. ఒక్క 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. అందరూ కూడా ఒక 2 నిమిషాలు హాయిగా ధ్యానంలో కూర్చోండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. మీరేమనుకుంటారంటే ఫోన్లో మనం ధ్యానం చేస్తున్నాము, ఫోన్లో ధ్యానం చేస్తే ఎవరైనా చూస్తారా ఏంటి నా ముఖం అని ఫోన్ ఆన్లో పెట్టుకుని టీ పెట్టుకోవడాలు, అటు ఇటు కదలడాలు, వింటున్నాం కదా అని చెవిలో ఎన్ని పెట్టేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు కదలొద్దు. ఎందుకో తెలుసా? అమ్మ ఎక్కడా లేదు, మన శరీర అంతర్భాగాలలో నిక్షిప్తమైపోయింది. అర్థం చేసుకోండి. ఒక్క 2 నిమిషాలు హాయిగా ధ్యానం చేసుకుందాం. కళ్ళు 2 మూసేసుకోండి. అందరూ కూడా కళ్ళు 2 మూసేసుకోండి. వేళల్లో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. హాయిగా కూర్చోండి. మీ శరీరం లోపలికి వెళుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే, మీరేం ప్రత్యేకంగా పీల్చక్కర్లేదు, వదలక్కర్లా. గాఢ నిద్రలో ఉన్నా కూడా వాటంతట అవే నడుస్తున్నాయి. మీకు తెలుసో లేదో, మీరు ఏ పని చేస్తున్నా సరే వాటంతట అవే నడుస్తున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా మొదలైనవి, ఎప్పుడు మొదలైనవి? మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలైనవి ఉచ్ఛ్వాస నిశ్వాసములు. 2.5 నెలలకు అవి అందుకుంటారు డాక్టర్లు ఆ శబ్దాన్ని. అప్పుడు మొదలైన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మీరు మరణించే వరకు కూడా మీ తోడుగా ఉంటాయి, మిమ్మల్ని నీడగా ఉంటాయి. ఎప్పుడు మీకు బంధువులా, ఆప్తుడుగా, మిత్రుడుగా, ప్రేమికుడుగా మీ వెన్నంటే ఉంటాయి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అలాంటి మిత్రుడిని మర్చిపోయి అక్కడికి అని పరిగెడుతున్నాము. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే మిమ్మల్ని బ్రతికిస్తున్నాయి. మీ ప్రాణాధారణ ఆ శక్తిని మీరు గమనిస్తున్నారు. మిత్రులారా, హాయిగా కూర్చుందాము. ఏ ఆలోచనలు చెయ్యొద్దు. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే హాయిగా కూర్చుందాము. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను హాయిగా, శ్రద్ధగా, ప్రేమగా, ప్రీతితో గమనిద్దాము మిత్రులారా, ప్రీతితో. అందుకే చెప్పారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. ఎందుకు చేసుకోవాలి? ఏం చేసుకుంటే అవి అనుభవిస్తూ ఉంటాము. మనం చేసుకున్నయే మనం పొందుతున్నాము. మనం మాట్లాడిన మాటలు తిరిగి మనకి చుట్టుకుంటాయి. మనం చేసే ఆలోచనలు తిరిగి మనకు చుట్టుకుంటాయి. మనం చేసే పనులన్నీ తిరిగి మనకు చుట్టుకుంటాయి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకండి మిత్రులారా. లోపల ఉన్న భగవంతుడు మన లెక్కలన్నీ రాస్తూ ఉంటాడు. మన చిట్టాపద్దు అంతా తయారు చేస్తూ ఉంటారు. శరీరంలోంచి ప్రాణం బయటికి వెళ్ళగానే మన చిట్టా, మన బయోడేటా, మనం ప్రవర్తించిన ప్రవర్తన, మన డే బై డే, సెకను, నిమిషంతో సహా అక్కడ లిఖించబడి ఉంటుంది. అది చూసి తలదించుకుని తప్పు చేశామని బాధపడే కంటే ఇప్పుడే ఆ తప్పు సరి చేసుకుని మళ్ళీ తిరిగి చెయ్యని ఒక జ్ఞాన జీవితాన్ని మనం తయారు చేసుకుందాము. ఎంత అదృష్టం ఉంటేనే కళ్ళు మూసుకుని కూర్చోగలము. ఇది ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన విద్య కాదు. అందరూ, మానవులందరూ విధిగా ఆచరించవచ్చును. స్త్రీ పురుష భేదం లేదు. 3 సంవత్సరాల పిల్లల నుంచి 100 సంవత్సరాల వయోవృద్ధుల వరకు ఈ ధ్యానాన్ని ఆశ్రయించవచ్చు, ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు. అంత సులభంగా మన కోసం మార్చి మనకు అందించారు. శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ఈ రోజు అందరూ ఎగతాళి చేస్తున్నారు. శ్వాస మీద ధ్యాస అంటే ఎక్కిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. రేపు ఆఖరి 10 సెకండ్లు మాత్రమే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
కళ్ళు తెరవద్దు, చేతులు మాత్రం నెమ్మదిగా విడదీయండి. ప్రశాంతముగా స్లోగా అతి నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళతో ఆ 2 అరచేతులంక చూసుకోండి మిత్రులారా. హాయిగా ఒక 2 నిమిషాలు పరమ పవిత్రమైన భావంతో ప్రశాంతంగా సాధన చేశాం మిత్రులారా. ఎంత అద్భుతమైన సాధన చేశామో. ఈ సాధనని అందించిన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, తర్వాత గౌతమ బుద్ధుడికి మనం ఎంతో రుణపడి ఉంటాం మిత్రులారా. ఈ ధ్యాన విద్యను మనకు అందించారు, యోగ విద్యను మనకు అందించారు. ప్రతిరోజు కూడా మనము ఈ నామాలని విధిగా ఒక 3 4 ప్రతిరోజు దీని అంతరార్థాలు చెప్పుకుందాము. ఎందుకంటే హడావిడి పడుతూ చెప్పుకునే విద్య కాదు ఇది. ఇది ఆత్మ విద్య, ఇది శ్రీ విద్య, ఇది బ్రహ్మ విద్య, ఇది ఆధ్యాత్మిక విద్య. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మేడం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.